కృష్ణ మాతాజీ ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ ప్రభుజీ ధన్యవాద్ ప్రణామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ టుడే మార్నింగ్ సెషన్. సో ఇవాళ మనము మన చైతన్య కృష్ణ చైతన్యంలో వచ్చిన తర్వాత మన చేతన ఏ విధంగా అయితే పెంపొందించుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నామో దాని నుండి పడిపోకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి? మనము జనరల్ గా ఈ కలియుగంలో ఎట్లాంటివి మనము ఫేస్ చేస్తూ ఉంటాము అంటే మన నిత్య జీవితంలో ఇలాంటి భౌతిక ప్రపంచం ఏదైతే దుఃఖాలయం అశాశ్వతం ఉందో ఇలాంటి దుఃఖాలయం అశాశ్వతమైన దాంట్లో శాశ్వతమైన భక్తి అందు మనము మన చేతన ఎల్లవేళలా తగ్గకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, ఏం చేయగలుగుతాము, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, దాని గురించి వాళ్ళ క్లాస్ లో చూద్దాం మాతాజీ ప్రభుజీస్. Before I start, I would like to take the blessings of the Guru Vaishnavas and the senior devotees present here. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీ గురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం శ్రీ 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 రాధా మదన్ మోహన్ की जय, శ్రీ గౌరతాయ్ की जय, శ్రీల ప్రభుపాద్ की जय, శ్రీల గురుదేవ్ की जय, నికాయ్ గౌర్ హరి హరి బోల్. సో జనరల్ గా ఈ భౌతిక ప్రపంచంలో ఎప్పుడు కూడా మనము ఎప్పుడైతే ఈ భక్తిలోకి వస్తామో మన ధ్యేయం ఒకటి ఫిక్స్ చేసుకొని ఉంటాం. ఏంటిది అది మాతాజీ ప్రభుజీ? భగవంతుని దగ్గరికి చేరాలని మాతాజీ. మనము తిరిగి భగవద్ధామాన్ని చేరడం అనేది మన ఏకైక లక్ష్యంగా పెట్టుకొని ఉంటాం, అవునా? సో ఈ ఏకైక లక్ష్యాన్ని మనం సాధించడానికి ఒక్క భక్తి చేయడానికి ప్రోద్బలంగా మనకి తెలియకుండా వెనకాల దానికి దోహదపడాల్సినవి ఏంటివి అంటే, ఇప్పుడు నేను భక్తి చేస్తున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆరోగ్యం బాగాలేదు, నా బాడీ నాకు సహకరించట్లేదు శారీరకంగా, నేను భక్తి చేయగలుగుతానా? హరే కృష్ణ. చేయలేం. అలాగే నా మానసిక పరిస్థితి బాగాలేదు, ఏదో ఒక విషయం నన్ను తొలిచివేస్తుంది అంటే మానసికంగా అదొక నొప్పి బాధలాగా ఉంది, అప్పుడు నేను భక్తి చేయగలుగుతానా? చేయలేరు. అలాగే నా చుట్టూ జరిగే వాటికి నేను భావోద్వేగాలకి గనక లోనైతే, నా ఇంద్రియ నిగ్రహం లేకుండా అంటే ఎవరైనా ఏదన్నా మాట అన్నా కూడా, లేదా ఎక్కువ నాకు సంతోషం కలిగించేది చేసినా సరే మనం భావోద్వేగాలకి లోనవుతూ ఉంటాం, అవునా కదా మాతాజీ? సో మనం చేసే భక్తి స్థిరంగా ప్రశాంతంగా చాలా శ్రద్ధతో చేయాలి అంటే ఈ మూడు విషయాల్లో కూడా మనము ప్రశాంతంగా ఉండాలి. ఏంటి శారీరకంగా, మానసికంగా, భావోద్వేగాలకి లోనవ్వకుండా ఉండాలి. ఈ మూడు కూడా అంటే ఏంటి అంటే, ఎప్పుడైతే నాకు చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, భక్తి చేయడానికి నేను అంత ఇంట్రెస్ట్ చూపాను, అవునా కదా మాతాజీ? అది ఏదన్నా విషయం మానసికంగా నన్ను తొలిచివేస్తుంటే నా మనసులో ఏదైతే ప్యూరిఫై అవ్వాల్సిన నా మనసు ఉందో ఆ మనసుని నేను భక్తి యందు కేంద్రీకరించలేను. అదే ఏదైనా విషయాలకి నేను కోపావేశాలకి గనక లోనైతే అప్పుడు నా చేతన ఏమైంది, అసలు నాకు చేతన వచ్చిందా లేదా అనే విషయాన్ని కూడా నేను గమనించలేను, అవునా కదా మాతాజీ? చాలా మంది ఏంటంటే ఇవాళ రేపు శారీరకంగా మనం చూసుకుంటున్నాం ఏది మన ఆరోగ్యానికి మంచిది, ఏది మన ఆరోగ్యానికి మంచిది కాదు అని తెలుసుకొని కొంచెం తినడంలో మార్పులు వచ్చినాయి, అవునా కదా మాధవ్? ఫర్ ఎగ్జాంపుల్ భక్తులు కాకపోయిన వాళ్ళ విషయంలో కూడా నేను మాట్లాడుతున్నాను, అవునా కదా మాధవ్? ఏది తినొచ్చు, ఏది తినకూడదు, ఇవాళ రేపు అందరూ కూడా ఎంత డైట్ కాన్షియస్ అయిపోయారు అంటే కొవ్వు ఎక్కువ రాకూడదు, ఫైబర్ రావాలి, మినరల్స్ రావాలి, అవునా కదా మాధవ్? త్వరగా మంచిగా అరగాలి, నాకు అజీర్ణం అనేది రాకూడదు. సో తీసుకునే దానికి చేతనతోనే ఉంటున్నారు, కానీ మానసికంగా గాని భావోద్వేగాలకు గాని ఉంటున్నారా అలాగా? ముఖ్యంగా భావోద్వేగాల గురించే మనం మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలా ఉంటామంటే, మనల్ని ఎవరన్నా ఏదన్నా చేసినా అన్నా సింపుల్ గా, నువ్వు నన్ను అవమానించావా, నేను నిన్ను అవమానిస్తా, నువ్వు నన్ను బాధ పెట్టావా, నేను నిన్ను బాధ పెడతా, నువ్వు నన్ను పట్టించుకోవట్లేదా, నేను కూడా నిన్ను పట్టించుకోను. ఇవన్నీ కూడా చూడడానికి చాలా చిన్న చిన్న విషయాలే, కాకపోతే ఏముంటుంది, ఇవన్నీ కూడా మనం అంటాం, ఇంగ్లీష్ లో చాలా ఫేమస్ ప్రొవర్బ్ ఉంటుంది దీనికి మాతాజీ ప్రొవర్బ్స్, టిట్ ఫర్ టాట్ అంటాం, అవునా కదా మాతాజీ? అంటే ఏంటి, నువ్వు అది చేస్తే నేను ఇది చేస్తాను, దెబ్బకు దెబ్బ. దెబ్బకు దెబ్బ లేదు అంటే ఎదురు దెబ్బ అంటమాట. అంటే ఒక దెబ్బ మీ మీద పడుతుందా, మీరు ఎదురు దాడి చేస్తున్నారు. అంటే ఏంటి అంటే, మనము ఎలాంటి ప్రపంచంలో బతుకుతున్నామంటే నిరంతరం మనము ఒక యుద్ధమే చేస్తున్నాం, మన జీవనం సాగించడానికి ఒక యుద్ధం చేస్తున్నాం, అవునా కదా మాతాజీ? మనము శుభ్రంగా తినడానికి డబ్బులు కావాలి, ఆ డబ్బులు ఆర్జించడానికి మనకి తెలియని యుద్ధం చేస్తున్నామా లేదా? అలాగే ఈ ఈ యుద్ధంతో పాటు మనం చేసే ప్రతి విషయము అందరికీ నచ్చాలని ఉంటుందా?
సో ఏదో ఒక ఎత్తి పొడుపు మాటలు అంటూనే ఉంటారు, మనల్ని బాధ పెడుతూనే ఉంటారు. అవునా కదా? ఈ మూడు కూడా ఖచ్చితంగా జరుగుతూనే ఉంటాయి. ఏమేంటివి? మనం అసలు బేసిక్ గా యుద్ధం చేస్తూ ఉంటాం. అది మనతో కావచ్చు, లేదా భక్తితో కావచ్చు, మనలో మనం కావచ్చు, లేదా మనకు ఏదైతే అడ్డంకులు వస్తున్నాయో దాని గురించి కావచ్చు. ఇలా చేస్తున్న క్రమంలో మనము నిందాపనిందలకు పడతాము. అవునా కదా? అలాగే కాకుండా మనల్ని బాధ పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. సో ఏంటి అంటే ఇప్పుడు ఈ ఎదురుదాడి ఏదైతే ఉందో, అంటే వాళ్ళు నన్ను అవమానించారు, నేను అవమానిస్తా, నన్ను వాళ్ళు బాధ పెట్టారు, నేను బాధ పెడతా. ఈ ఇలా అనేది ఈ చక్రం తిరుగుతూనే ఉంటుందా మాతాజీ? అవునా కాదా? ఎస్ అవును మ్యామ్. మాతాజీ, 100% మాతాజీ. మనకి తెలిసిన ఒక చక్రం ఉంది. అవును. ఏంటిది ఇది మాతాజీ ప్రభుజీస్? కాలచక్రం. జన్మ మృత్యు జరా వ్యాధి. జన్మ భక్తిలోకి వచ్చిన మృత్యు తర్వాత మనం ఎప్పుడు కూడా ఒక చక్రంలోంచి బయటికి రావాలి అని అంటాం. అవునా కదా? సో జన్మ మృత్యు జరా వ్యాధి అనే చక్రంలోంచి బయట పడాలి అనుకుంటూనే ఇంకో చక్రంలో చిక్కుకుంటున్నాం మనం. ఏంటిది అది? ఎదురు దెబ్బ, దెబ్బకి దెబ్బ, ఎదురు దెబ్బ. సో అలా చేయడం వల్ల చూసారా? ఏమో అర్థమవుతుందా? మనము జన్మమృత్యు జరా వ్యాధి అనే చక్రంలోంచి బయటికి రావాలి అనే చేతనం మనకుంది. కానీ తెలియకుండానే ఆ చక్రంలోంచి బయటకు వచ్చి ఇంకొక చక్రంలోకి ఇరుక్కుంటున్నాం. అంటే ఒక సుడిగుండంలోంచి బయటపడుతున్నాము, దానికి సాధన చేస్తున్నాము అనుకుంటూనే ఇంకో సుడిగుండంలో చిక్కుకుంటున్నాం. ఎందుకు అంటే శ్రీమద్ భాగవతం చాలా క్లియర్ గా చెప్తుంది మాతాజీ ప్రభుజీ. ఏంటి అంటే ఈ కలియుగము యొక్క ఆ స్వభావమే అది. ఏంటి అంటే ప్రతి ఇది కూడా యుద్ధంతోనే కూరుకుంటుంది. ఎందుకు అంటే ఈ కలియుగంలో ఉండే మనుషుల యొక్క చేతన ఎలా ఉంటుందంటే మందబుద్ధులు, మందభాగ్యులు. సో ఏంటంటే అజ్ఞానంతో మునిగి ఉంటారు. సో కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మనకి తెలుసో తెలియకో చాలా మందిని బాధ పెడతాం. అవునా కాదా? అందుకని మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా మనల్ని మాటలు అంటారు, మనం నిందాపనిందలు పడాలి. ఎందుకు అంటే చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు మాతాజీ ప్రభాస్. ఇప్పుడు ఒక గని ఉంది అనుకుందాం, కోల్ మైన్ అని అంటాం కదండి, గని, బొగ్గు గని అవును ఉంది అనుకుందాం. ఆ బొగ్గు గనిలో నేను నడుచుకుంటూ వెళ్తున్నాను, కానీ నేను చాలా శుభ్రంగా ఉన్నాను. అందులో నడిచి ఎప్పుడైతే వెళ్ళి వస్తానో నేను ఎలా తయారవుతాను మాతాజీ ప్రభుజీ? నేను వేసుకున్న షూ నిండా నల్లగా నల్లగా తయారవుతుంది. నా దుస్తులు నిండా ఉంటుంది. అవునా కదా? నా జుట్టు నిండా పడుతుంది. అంటే ప్రతి చోట నేను బొగ్గు గనిలోకి వెళ్ళి వచ్చాను అనేది క్లియర్ గా మనల్ని చూస్తేనే అర్థమవుతుంది. అవునా కదా మాతాజీ? కాబట్టి దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవాలి అంటే ఈ కలియుగ ప్రభావం ఎలా ఉంటుంది అంటే మనం ఏమి చేసినా చేయకపోయినా మనల్ని ఏదో ఒకటి అంటారు, మనల్ని అవమానపరుస్తారు. మనము వాళ్ళకి ఎలా ప్రతిస్పందిస్తామా ఏదన్నా అంటే అనేది కూడా చూస్తారు. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే ఈ క్లాస్ నేను ఏదైతే చెప్తున్నానో ఇది హిస్ గ్రేస్ నితాయి సేవిని మాతాజీ క్లాస్ నుంచి రిఫరెన్స్ తీసుకొని చెప్తున్నాను. సో ఆ మాతాజీ చెప్తున్నారు అనమాట, శ్రీమద్ భాగవతం అనేది అసలు ఎవరెవరికి చెప్పారనేది మనకి క్లియర్ గా తెలుసు. ఎవరెవరికి చెప్పారు మాతాజీ ప్రభుజీ? శ్రీమద్ సుఖదేవ భాగవతం గోస్వామి సుఖదేవ గోస్వామి ఎవరికి? పరీక్షిత్ పరీక్షిత్ మహారాజు మహారాజుకి చెప్తే చెప్పారు. ఒక అవునా కదా? మహారాజు. సో అంటే మనం చదువుతున్న శాస్త్రాలు ఏవైతే ఈ భాగవతం భగవద్గీత ఉన్నాయో, భగవద్గీత పక్కన పెడితే భాగవతం ఈ ఎదురుదాడి నుంచే మొదలైంది. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ పరీక్షిత్ మహారాజు శాపగ్రస్తులయ్యి అవ్వడం వల్ల 7 రోజుల్లో ఎప్పుడైతే ఆయన చనిపోతారనుకున్నారో ఆయనకున్న చేతన్ని కాపాడుకోవడానికి ఏం చేశారు? ఆయన జనరల్ గా అసలు శాపగ్రస్తులు ఎలా అయ్యారు? పరీక్షిత్ మహారాజు ఒకసారి వేటకు వెళ్ళినప్పుడు, అవునా కదా మదర్, శృంగి మహర్షి ధ్యానంలో ఉంటారు. ఇంత గొప్ప రాజునైన నేను నన్ను పక్కన పెట్టి నాకు గౌరవ మర్యాదలు ఇవ్వకుండా ఆయన తపస్సులో మునిగిపోతారా అని ఆయన ఏం ఫీల్ అయ్యారు? అవమానం కింద ఫీల్ అయ్యారు. అంటే దెబ్బకి దెబ్బ, ఎదురు దెబ్బ. సో నాకు అవమానం జరిగింది కాబట్టి నేను కూడా ఈ మునిని లైక్ శృంగి మహర్షిని అవమానపరచాలి అని ఏమనుకున్నారు? తెలియక ఆయన చేతన స్థితి చూడండి. ఎంత గొప్ప మహారాజు అయినా సరే అక్కడ చచ్చిపడి ఉన్న ఒక పాముని తీసుకెళ్లి ఆయన మెడలో వేశారు. అవునా కదా? ఆయన మెడలో వేయంగానే ఏం చేశారు? అక్కడ వెంటనే దెబ్బకు దెబ్బ, ఎదురు దెబ్బ తగిలిందా లేదా? సో ఫస్ట్ ఈయన అవమానపరిచారు మహారాజు. ఆ తర్వాత శృంగి మహర్షి ఏమనుకున్నారు? ఇంత గొప్ప తపస్సు చేస్తున్న మునిని నన్ను అవమానపరుస్తావా నువ్వు అని చెప్పి ఆయన కూడా ఎదురుదాడి ఏం చేశారు? శపించారు. అవునా కదా? సో అంటే ఏంటి? భాగవతం రావడానికి వెనక కారణం కూడా అసలు భాగవతంలో మనం ఏ స్టోరీలు తీసుకున్నా సరే ఖచ్చితంగా ఈ దెబ్బకి ఎదురు దెబ్బ. అలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకొని ఈ సైకిల్ చక్రంలో ఎలా ఇరుక్కున్నాం అనేది చూద్దాం. అర్థమైందా మాతాజీ? అంటే జనరల్ గా ఇప్పుడు అక్కడ అసలు ఎదురు దెబ్బ చేయడానికి ఆస్కారమే లేదు. ఎందుకు అంటే ఒక క్షత్రువుని ధర్మం ఏంటి మాతాజీ ప్రభుజీ? బ్రాహ్మణుల్ని కాపాడడం, బ్రాహ్మణులకి గౌరవం ఇవ్వడం. అవునా కదా మాతాజీ?
అవును మాతాజీ. అవును కాపాడు ఆ మాతాజీ. కానీ కానీ ఒక క్షత్రుడైన పరీక్షిత్ మహారాజు ఒక బ్రాహ్మణుడిని రెస్పెక్ట్ చేయకపోగా అవమానపరిచి అవమానపరిచారు. అవునా ఆయన కదా? ఆయన అందుకని తపస్సు చేసుకుంటున్నాడు కదా మాతాజీ, ఈయన ఆయన వచ్చేసి తపస్సు మనకి చేసుకుంటున్నారనే ఈయనంత చేతన ఆయనకి లేదు కదా అప్పుడు. తెలియదు కదా. ఆ తపస్సు చేసుకుంటున్నారు, కానీ ఏంటి, ఆయన రాగానే ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేశారు? నేను మహాక్షత్రియుణ్ణి, నా తాత రాజు ముత్తాతలు ఎంతో గొప్పవాళ్ళు, అలాంటి గొప్ప వంశం నుంచి వచ్చిన రాజుని నన్ను, పైగా ఆయన ఎందుకంటే అప్పట్లో రాజు యొక్క ధర్మం ఆ రాజ్యంలో ఉన్న మునుల్ని బ్రాహ్మణులందరినీ కూడా గౌరవించడము, వాళ్ళ పోషణ కూడా చూసుకోవడం. నేను ఇంత ఇస్తున్న ఇతనికి నన్ను ఎందుకు గౌరవించలేదు అనే చిన్న దాని మీద పెట్టుకొని అది అవమానం కింద ఫీల్ అయ్యి ఆయన ఏం చేశారు? ఆయన ఆ క్షత్రియుని ధర్మం మర్చిపోయి ఋషిని అవమానపరిచారు. అది కూడా ఒక తపస్సు చేసుకుంటున్నది. సో అంటే ఏంటి, పరీక్షిత్ మహారాజు పోనీ భక్తుడు కాదా? చాలా పెద్ద భక్తుడు, అవునా భక్తుడు. కాదా? కానీ చూడండి, అవును. ఫస్ట్ ఆయన దాడి చేశారు, మళ్ళీ శృంగి మహర్షి ఎదురు దాడి చేశారు. కానీ మళ్ళీ పరీక్షిత్ మహారాజు చెప్పొచ్చు కదా, మీరు నన్ను గౌరవపరచలేదు, మా తాత ముత్తాతలు ఎంత గొప్పవారు, నాకు మీరు గౌరవించలేదు మరి కాబట్టి నేను మిమ్మల్ని అగౌరవపరిచాను అని తిరిగి ఏమన్నా అన్నారా? ఆయన శాపం ఇచ్చిన తర్వాత శృంగి మహర్షి పరీక్షిత్ మహారాజుకి ఏమీ అనలేదు. సింపుల్ గా ఆయనకి నమస్కారం అంటే ఏంటి, పరీక్షిత్ మహారాజు ఈ చక్రాన్ని అక్కడ ఆపారనమాట. అంటే దెబ్బకి దెబ్బ ఎదురు దెబ్బ. ఇప్పుడు ఒక మాట అంటే రెండు మాటలు, మళ్ళీ రెండు మాట అంటే మూడో మాట, అలా అనకుండా ఆ చక్రాన్ని ఛేదించుకొని బయటికి వచ్చారు అనే దానికి మనకి మంచి ఎగ్జాంపుల్ పరీక్షిత్ మహారాజ్ అన్నమాట. సో దీనికి రిఫరెన్స్ మనకి శ్రీమద్ భాగవతంలో ఒక మంచి శ్లోక ఉంది, అది నేను ఒకసారి షేర్ చేసి మీకు మాతాజీ ప్రభుజీ మనము చూద్దాం. 18.1వ స్కందంలో 18వ అధ్యాయంలో 48వ శ్లోకం. సో ఒక్కసారి నేను షేర్ చేస్తాను మాతాజీ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ ప్రభుజీ, చూస్తున్నారా? కనిపిస్తుందా మాతాజీ? కనిపిస్తుంది. కనిపిస్తుంది మేడం. శ్రీమద్ భాగవతంలో 1వ స్కందంలో 18వ అధ్యాయంలో 48వ శ్లోకం ఏం చెప్తుందో చూడండి. తిరస్కృత విప్రలబ్ధ శప్తా క్షిప్తా హతా అపి నాస్య తత్ ప్రతికుర్వంతి తద్భక్తాః ప్రభవోపి. హరే కృష్ణ మాతాజీ ప్రభు, చూస్తున్నారా? ఇంకొకసారి చదువుతున్నా చూడండి. తిరస్కృత విప్రలబ్ధ సప్తాహ క్షిప్త హతాపి నాస్య తత్ ప్రతికుర్వంతి తద్భక్త ప్రభవోపి. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ 2 లైన్స్ అర్థం చేసుకుంటే, తిరస్కృత విప్రలబ్ధ సప్తాహ క్షిప్త హతాపి, ఈ 5 కూడా 5 లక్షణాలు చెప్తున్నారనమాట. నాస్యతత్, ఈ 5 కూడా వేటికి చలించని, ప్రతికుర్వంతి అసలు రియాక్ట్ అవ్వకుండా, ప్రతీకారం తీసుకోకుండా, తద్భక్తాః ప్రభవోపిహి. ఇక్కడ మనం ట్రాన్స్లేట్ చూస్తే కనిపిస్తుంది మాత్రం, ద డివోటీస్ ఆఫ్ ద లార్డ్ ఆర్ సో ఫోర్ బేరింగ్ దట్ ఈవెన్ దో. 5 ఏమంటున్నాం? అవమానపరిచిన, డిఫేమ్డ్, చీటెడ్, మోసం చేసిన, కర్స్డ్, శాపగ్రస్తులైన, డిస్టర్బ్డ్, ఏదైనా వాళ్ళకి మనం అంటాం కదా, ఆపదలు కలిగించిన, ఆర్ నెగ్లెక్టెడ్, ఆర్ ఈవెన్ చంపేయడానికి వచ్చినా సరే వాళ్ళు దానికి రియాక్ట్ అవ్వరు. సో ఇక్కడ 5 మనం ఏమనుకుంటున్నాం? తిరస్కృత విప్రలబ్ధ, ఫస్ట్ 2 చూడండి. తిరస్కృత విప్రలబ్ధ సప్తాహ క్షిప్త హతాపి, ఈ 5 గురించి మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో తిరస్కృత అంటే, స్టాప్ చేస్తాను. సో ఫస్ట్ మనం ఏమనుకుంటున్నాం? తిరస్కృత అంటే ఏంటంటే తిరస్కరించడం, అంటే అపనింద. తిరస్కృత అంటే ఏంటంటే నిందించడము, లేదా మనం అపనింద పాలవడం. సో మనకి బాగా తెలిసిన ఒక ఎగ్జాంపుల్ మాట్లాడదాం మాతాజీ. తిరస్కృత అంటే వాళ్ళకి గౌరవం ఇవ్వకపోయినా సరే వాళ్ళని నిందించినట్టే కదా మాతాజీ ప్రభుజీ. హరే కృష్ణ. సో మనకి సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. శివుడిదిను దక్ష ప్రజాపతి. ఒకసారి దక్ష ప్రజాపతి ఆయన సభలోకి వస్తున్నప్పుడు ఇద్దరు నుంచోలేదు. ఎవరు నుంచోలేదు మాతాజీ ప్రభుజీ? బ్రహ్మ శివుడు. బ్రహ్మ విష్ణు. శివుడు బ్రహ్మ. శివుడు బ్రహ్మ.
విష్ణువు బ్రహ్మ కాదు శివుడు మాతాజీ, మాతాజీ. బ్రహ్మను శివుడు. అవును, బ్రహ్మ ఎందుకు శివుడు నుంచోలేదు? తండ్రి బ్రహ్మ బ్రహ్మ సృష్టిని క్రియేట్ చేశారు కాబట్టి దక్ష ప్రజాపతితో పోల్చుకున్నప్పుడు ఆయన స్థాయి చాలా పైన ఉంటుంది. అలాగే శివుడు కూడా నుంచోలేదు. ఎందుకు? దక్ష ప్రజాపతికి ఆయన అల్లుడు అవుతారు కాబట్టి. సో ఒక అల్లుడు మామగారికి గౌరవం ఇవ్వకపోయినా ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఈ ఇద్దరు నుంచోకపోవటం వల్ల దక్ష ప్రజాపతి ఏం చేశారంటే మనం చదువుకున్న దాని ప్రకారం ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఆయన శివుడినే నిందిస్తారు, అవునా కాదా? హరే కృష్ణ. అవును మాతాజీ. కానీ అవును మాతాజీ. దక్ష ప్రజాపతి ఇద్దరిని కూడా దూషించారు. బ్రహ్మని దూషించారు అండ్ శివుణ్ణి కూడా దూషించారు. ఎందుకు ఎలా దూషించారంటే చూడండి, అసలు శివుణ్ణి ఏమన్నారంటే, అసలు నీ కళ్ళు అంటే ఆయన ముక్కంటి అని పేరు కదా, మూడో కన్ను. సో ఆ మూడో కన్ను ఎలా ఉంటుందంటే ఒక ఏమంటాం మనం, అదే ఔల్ అంటాము తెలుగులో, ఏమంటాం, గుడ్లగూబ కళ్ళు లాగా ఉంటాయి నీ కన్నది. అసలు ఆ గద్ద అలా గుడ్లగూబ కళ్ళు ఉన్న నీకు నా కూతురునివ్వడం, నా కూతురు ఎలా ఉంటుంది అంటే చూడడానికి మంచి పావురం లాగా లేదా మంచి హంస లాగా ఉంటుంది. ఆమెని ఎలా ఇచ్చాను నేను అసలు. అలాగే కాకుండా కలర్ కూడా కాంప్లెక్షన్ చూస్తారు. నా కూతురు మంచి బంగారపు వర్ణంలో ఉంటుంది. నీ శరీరం ఎలా ఉంటుంది, శివుని యొక్క శరీరం ఎలా ఉంటుంది? సో నల్లగా ఉంటుంది. అండ్ నీ వాసం కూడా ఎక్కడ ఉంటుంది? ఎప్పుడు కూడా శ్మశానంలో తిరిగి ఆ బూడిద పూసుకొని తిరుగుతూ ఉంటావు. సో ఏ విధంగా కూడా ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా చూసినా సరే నా కుమార్తెకి సరి అయిన జోడీ కాదు నువ్వు. అయినప్పటికీ నిన్ను నేను అల్లుడిని చేసుకున్నా, నువ్వు నన్ను గౌరవపరచవా? అసలు నిన్ను అల్లుడిని చేసుకోవడానికి ఇదిగో ఈ బ్రహ్మనే కారణం. ఎందుకు అంటే శివుడును పార్వతి యొక్క వివాహ విషయము బ్రహ్మ చెబితేనే చేస్తారన్నమాట దక్ష ప్రజాపతి. సో ఏమంటారంటే, ఇదిగో ఈ బ్రహ్మ చెప్పకపోతే నీ గురించి నా కూతుర్ని నీకేనాడు కూడా ఇచ్చి వివాహం చేసేవాడినే కాదు అని చెప్పి ఇద్దరిని కలిపి తిడతారనమాట. అలాంటి మీరు నాకు ఇప్పుడు గౌరవం ఇవ్వకుండా నిండు సభలో నన్ను అవమానపరుస్తారా అంటారు. అప్పుడు తిరిగి శివుడు గాని బ్రహ్మ గాని ఏమైనా మాట్లాడారా మాతాజీ ప్రభుజీ? ఏమనలేదు. మాట్లాడలా. లెగిచి అలా నిశ్శబ్దంగా లేచి వెళ్ళిపోతారన్నమాట. శివుడు కూడా బ్రహ్మ కూడా ఏమి అనరు. అంటే ఏంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మాటకి మాట లేదా దెబ్బకి దెబ్బ. ప్రతిదాడి చేశారా చేయలేదా? ఇక్కడ ప్రతిదాడి చేశారా మాతాజీ ప్రభుజీ? లేదు మాతాజీ. చేయలేదు. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన పూర్వకాలంలో శర్మిష్ఠ, దేవయాని ఇద్దరు ఉన్నారు, మంచి స్నేహితులు అనమాట. శర్మిష్ఠ ఏమో ఒక రాజకుమార్తె, దేవయాని వచ్చేసి ఒక బ్రాహ్మణుని కుమార్తె. ఇద్దరు కూడా చాలా మంచి స్నేహితులు అనమాట. సో వాళ్ళు అలాగ మామూలుగా ఆడుకుంటూ ఉన్నప్పుడు అలా ఒకసారి ఉద్యానవనంలో వాళ్ళు స్నానం చేస్తున్నప్పుడు సడన్ గా అక్కడ విహారానికి శివుడు పార్వతి వస్తారనమాట. శివుడు పార్వతి వచ్చేటప్పటికి వాళ్ళిద్దరూ దేవతలు కాబట్టి ఈ శర్మిష్ఠ దేవయాని ఏమనుకుంటారంటే వెంటనే లేచి వాళ్ళకి వందనాలు అర్పించడానికి, వాళ్ళు స్నానం చేస్తుంటూ ఉంటారు కాబట్టి కొలంలో, చాలా తొందరగా లేచి బట్టలు వేసుకొని వాళ్ళకి నమస్కారం చేద్దామని అనుకుంటారు. ఆ తొందరలో ఏం జరుగుతుంది అంటే శర్మిష్ఠ దేవయాని బట్టలు వేసుకుంటుంది, దేవయాని మరి శర్మిష్ఠ బట్టలు వేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? అది చాలా తెలియక జరిగిన తప్పే కదా మాతాజీ. కానీ ఇలాంటి సందర్భంలో దేవయాని ఎంత కోపోద్రిక్తురాలు అవుతుంది అంటే, పూర్వకాలంలో చెప్పినట్టే ఒక క్షత్రియుని డ్యూటీ ఏంటి, ధర్మం ఏంటి? బ్రాహ్మణుల్ని గౌరవించడము, వాళ్ళ నుంచి ఎప్పుడు కూడా వాళ్ళ బాగోగులు మొత్తము చూసుకోవడం. సో దేవయాని దృష్టిలో ఏంటి అంటే, ఒక రాజు కంటే కూడా బ్రాహ్మణుడు చాలా ఉత్తమమైన వాడు అన్న దృష్టిలో ఉండేటప్పటికి దేవయాని ఎంత పరుషంగా మాట్లాడుతుంది అంటే, నువ్వు నా బట్టలు వేసుకుంటావా? నా బట్టలు వేసుకున్నావు అంటే ఎట్లా ఉంది అంటే, ఆమె ఒక బ్రాహ్మణు కుమార్తె కాబట్టి ఆమె దేనితో పోలుస్తుంది అంటే, మనము యజ్ఞం చేసేటప్పుడు యజ్ఞకుండంలో మనం ఏదైతే వాడడానికి పెట్టిన నెయ్యి ఎంత పవిత్రంగా చూసుకుంటామో, ఆ నెయ్యిని ఒక కుక్క వచ్చి మూతి పెడితే ఎంత అపవిత్రం అవుతుందో, నువ్వు నా బట్టలు వేసుకోవడం అంతే అపవిత్రం అంటుంది. కరెక్టేనా మాతాజీ ప్రపోజ్? అలా అనొచ్చా? అనకూడదు, అవునా కదా మాతాజీ? అది నిజంగానే
అది చిన్నది అర్థం చేసుకోవచ్చు. బట్టలు వేసుకున్నంత మాత్రాన మనిషి మారిపోరు, మనిషి స్వభావం మారదు. అవునా కదా మాధేష్? కానీ ఇక్కడ చూడండి, ఒక అవును. బ్రాహ్మణుని కుమార్తె క్షత్రియుని కుమార్తెను అనేటప్పటికీ క్షత్రియుని ధర్మం బ్రాహ్మణుల్ని కాపాడడం. ఇప్పుడు జనరల్ గా చూడాలి అంటే మనము వ్యత్యాసంగా కూడా భౌతికంగా చూస్తే ఒక క్షత్రియుడికి మంచి దేహదారుఢ్యం కలిగి ఉంటుంది. అవునా కదా మాతాజీ? అదే బ్రాహ్మణుడికి అవును. ఏముంటుంది? మంచి వాక్చాతుర్యం ఉంటుంది. అవునా కదా మాతాజీ? క్షత్రియుడిని భౌతికంగా చూస్తే వాళ్ళకి మంచి దేహదారుఢ్యం ఉంటుంది. బ్రాహ్మణుడికి మంచి వాక్చాతుర్యం ఉంటుంది. అలాంటి ఒక బ్రాహ్మణుని కుమార్తె అయిన దేవయాని తనకు ఉండాల్సిన వాక్చాతుర్యాన్ని ఒక క్షత్రియుని కుమార్తెను దూషించడానికి వాడింది. సో వెంటనే శర్మిష్ఠ ఏం చేసింది? తనకున్న దేహదారుడి ఒక క్షత్రియ కుమార్తె కాబట్టి ఆమెకి కోపం పెరిగిపోయి ఆమె ఏం చేసింది? దేవయానిని గట్టిగా పక్కనే ఉన్న ఒక బావిలోకి తోసేస్తుంది అనమాట. నన్ను ఇంత మాట అంటావా నువ్వు అసలు? అది నన్ను ఒక క్షత్రియురాలనైన నన్ను ఒక కుక్కతో పోలుస్తావా నువ్వు అని చెప్పి తోసేస్తుంది. అంటే ఇక్కడ వీళ్ళిద్దరూ ఏం చేశారు? దెబ్బకి దెబ్బ సైకిల్ అనే చక్రంలో ఇరుక్కుపోయారు. అవునా కదా మాధవి? అంటే ఏంటి? ఈ అపనింద పాలవడంలో చట్రంలో ఎవరు ఇరుక్కున్నారు? ఎవరు ఇరుక్కోలేదు. సో మనం ఎప్పుడు కూడా మన చేతన పడిపోకుండా ఉండాలి, మనం జాగ్రత్తగా ఉండాలి అంటే ఏదన్నా మనం ప్రతిస్పందించే ముందు ఒక్కసారి ఆలోచించాలన్నమాట. ఒక్క క్షణం ఆగి ఉంటే ఇలాంటివి ఉండేవి కాదు. ఆ ఉమ్, ఒకేళ దేవయాని అంత తిట్టినా శర్మిష్ఠ అలా కాదు, ఏదో అనుకోకుండా జరిగింది, అంత దానికి నువ్వు నన్ను దానికి అసలు ప్రతిస్పందన అనేదే చేయకుండా ఉండుంటే ఈ ఈ చక్రంలో తిరుక్కునేవారు కాదు. దెబ్బకు ఎదురు దెబ్బ అనే చక్రంలో విరుక్కునే వాళ్ళే కాదు. అవునా కదా మాధవ్? సో అవును అది మాతాజీ. అది అవును మాతాజీ. తిరస్కృత అన్నమాట. అండ్ సెకండ్ వచ్చేసి మనకి విప్రలబ్ధ. విప్రలబ్ధ అంటే ఏంటంటే మోసగించబడడం అన్నమాట. ఎలా మోసగించబడ్డారు డివోటీస్, మన భక్తులు శృతిమత్తన స్వభావాన్ని అలసుగా తీసుకొని చాలా వరకు కూడా మోసపోవడం జరుగుతుంది. అలాగే మన శాస్త్రాల్లో జరిగిన కొన్ని స్టోరీస్ కూడా చూద్దాం. మనం అంతెందుకు ఇప్పుడు ఆ దితి దితి గుర్తుందిగా మాతాజీ ప్రభుజీ? దితి ఎవరిని భార్య? కశ్యపుని భార్య. కశ్యపుని భార్య. భార్య. అవునా కదా మాత? ఓకే. సో ఎప్పుడైతే హిరణ్యకశిపు యొక్క వదనం జరుగుతుందో ఆ తర్వాత దితి మళ్ళీ ఏం చేస్తుంది? దితి ఏం చేస్తుంది? తపస్సు చేస్తుంది. మళ్ళీ తన దగ్గరికి వచ్చి చాలా ప్రేమతో సర్వ్ చేస్తూ, అవునా కాదా? చాలా ఎంతో ఓపికగా, కానీ తన లోపల కుతంత్రం ఏముంటుంది? ఒక రకంగా మోసం చేస్తున్నట్టేనా కాదా? మళ్ళీ భర్తని అవును మోసం మాతాజీ. చేస్తూ నాకు ఒక కుమారుడు కావాలి, ఆ కుమారుడు ఎలా ఉండాలి అంటే ఎవరి కోసమైతే శ్రీ మహావిష్ణువు వచ్చి నరసింహావతారంలో హిరణ్యకశిపుని చంపారో, ఎవరి కోసం చంపారు? ఇంద్రుడి కోసం అనుకొని ఆ ఇంద్రుడిని చంపే ఒక పుత్రుడు నాకు కావాలి అని చెప్పి అది అంతర్లీనంగా పెట్టుకొని ఎంతో సేవ చేసింది. అంటే ఏంటి? మనం ఏమి చేస్తున్నా సరే మన అంతర్భావన ఎలా ఉంది అనేది కూడా చూడాలన్నమాట. అంటే అలా అలా చేస్తూ ఉంటే అప్పుడు మళ్ళీ ఇంద్ర ఏం చేశారు? అలా ఎప్పుడైతే తన భర్త తనకి శాంక్షన్ చేస్తాను కానీ నువ్వు తపస్సు చేయాలి ఇన్ని సంవత్సరాలు అని చెప్తారు. అవునా కదా? అవునా కదా మాతేశం ప్రభు? సో ఆ ఆ తపస్సు అవును. చేసే టైంకి ఇంద్రుడికి ఈ విషయం తెలుస్తుంది. అవునా కదా? అవును మాతాజీ. అప్పుడు మళ్ళీ ఇంద్రుడు వచ్చి ఏం చేస్తాడు? ఆమె ఏదో ఒక తప్పిదం చేయకపోతుందా ఈ తపస్సు చేసేటప్పుడు? ఆ తప్పిదం చేసినప్పుడు ఖచ్చితంగా నేను ఏదో ఒక అదును చూసుకొని ఆ లోపల ఎవరైతే పెరుగుతున్నారో పిండాన్ని దాన్ని తునాతునకలు చేస్తాను అని అనుకున్నాడు. అవునా కాదా? సో అవును అంటే మాతాజీ. ఏంటి? ఇక్కడ దితి ఆల్రెడీ మోసం చేస్తూ ఉంది తన భర్తని. అయినా సరే ఎవరి కోసమైతే దేనికోసమైతే తను మోసం చేస్తుందో ఉమ్, దాని యొక్క వచ్చే ఉపయోగం వల్ల ఎవరైతే పుత్రుడు వస్తాడో తను నాకు ఆటంకం కాబట్టి అని ఇంద్రుడు కూడా తిరిగి ఎదురుదాడి చేశాడు. అవునా కదా మాతాజీ? అవును మాతాజీ. అంటే ఇక్కడ దితి కూడా తప్పే అండ్ ఇంద్ర కూడా తప్పే అన్నమాట. ఎదురు దాడికి పాల్పడ్డారు. దాడికి ఎదురు దాడి. అలా ఎదురుదాడి చేయని ఇంకొకళ్ళ గురించి చూద్దాం. నభాగా అనే ఇప్పుడు శ్రీమద్ భాగవతంలోనే 9th క్యాంటోలో
ఒక ఒకరి గురించి చెప్తారు, ఒక డివోటీ గురించి. ఆయన పేరు నభాగా అన్నమాట. ఆయన నభాగా అనే అతను చిన్నప్పుడు జనరల్ గా మనకి శాస్త్రాల్లో పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు, వాళ్ళకి వేదాధ్యయనం మంచిగా జరగాలి అని చెప్పి గురుకులానికి పంపేవారు. అవునా కదా మాతాజీ? సో ఈ నభాగాతో పాటు ఉన్న అన్నదమ్ములు ఓ ఒక తండ్రికి ముగ్గురు నలుగురు ఉన్నట్టున్నారు. నాకు కుమారుల సంగతి నంబర్ సరిగ్గా గుర్తులేదు మాతాజీ ప్రభుజీ. అతను గురుకులానికి వెళ్ళి తన అన్నయ్యలు చదువు ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చిన ఈ నభాగా అనే అతను గురుకులం నుంచి తిరిగి రాలేదన్నమాట. అక్కడే ఉండిపోయాడు, వేదాధ్యయనం చేసుకుంటూ నేను ఇలాగే జీవనం గడుపుతాను అని చెప్పి అక్కడే ఉండిపోయాడు. అతను తిరిగి రాకపోయేటప్పటికి ఇంకా అక్కడే ఉంటాడు, తను మళ్ళీ దీని మీద ఇంట్రెస్ట్ లేదేమో అని చెప్పి ఉన్న మిగతా అన్నదమ్ముల మొత్తం అంతా కూడా వాళ్ళకు వాళ్ళు ఉన్న ఆస్తిని మొత్తం పని చేసుకున్నారు వాళ్ళలో వాళ్ళు. చాలా కాలం తర్వాత ఎప్పుడైతే ఈ నభాగా తిరిగి వచ్చాడో తన అన్నదమ్ములు తిరిగి ఆస్తి ఇవ్వడానికి ఇష్టపడకపోగా ఏం చేశారంటే, నువ్వు తిరిగి రాలేదు కాబట్టి మేము ఆస్తి అంతా పనిచేసుకున్నాము, ఇక మిగిలింది ఒక్క నాన్నగారు మాత్రమే. సో నాన్నగారినే నువ్వే తీసుకో, నాన్నగారినే నీ వాటా కింద ఇస్తున్నాము, నువ్వే తీసుకెళ్ళు అని అంటారు అనమాట. కానీ అప్పుడు నభాగా ఏమంటాడంటే, సరే ఏముంది ఇవ్వండి, నాన్నగారినే కదా, నేను చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా అని చెప్పి తీసుకొని వెళ్తాడనమాట. కానీ వాళ్ళ తండ్రి ఏమంటాడంటే, నువ్వు ఇంత మూర్ఖుడు ఏంటి, అసలు వాళ్ళు నిన్ను మోసం చేస్తున్నారనేది కూడా నీకు అర్థం కావట్లేదా? పోనీలే, నన్ను చూసుకుంటానన్నావు కాబట్టి నువ్వు ఎలా మెలగాలి అనేది నేను నీకు దారి చూపిస్తాను, నేను నిన్ను గైడ్ చేస్తాను ఏం జరగాలి అనేది. ఆయన అప్పుడు ఏం చెప్తాడంటే తన తండ్రి, ఇక్కడ కొంచెం దూరంలో ఒక యజ్ఞం చేస్తున్నారు. ఎవరు అంటే అంగీర ఋషి యొక్క శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక యజ్ఞం తలపట్టారు ఇక్కడ. కాబట్టి ఆ యజ్ఞంలో ఏంటి అంటే శిష్యులు కాబట్టి మంత్రోచ్చారణలో వాళ్ళకి పెద్దగా అక్కడక్కడ కొంచెం కొంచెం తప్పులు దొరుకుతున్నాయి. కాబట్టి నువ్వు వెళ్ళి వాళ్ళకి అందులో సహాయంగా ఉండు అని చెప్తాడనమాట. సో వెళ్ళంగానే తిను గురుకులంలోనే తన వేదాధ్యయనం అంతా చేసుకున్నాడు కాబట్టి తను వెళ్ళి అక్కడ ఎవరైతే శిష్యులు ఉన్నారో అంగీర ఋషి శిష్యులకి చాలా హెల్ప్ చేస్తారన్నమాట ఈ మంత్రోచ్చారణలో. అప్పుడు ఏంటంటే జనరల్ గా ఇదివరకు ఎక్కడైతే యజ్ఞయాగాదులు చేసేవారో యజ్ఞం అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు లాస్ట్ లో జనరల్ గా యజ్ఞం అయిపోగానే యజ్ఞం మొత్తం అంతా కూడా ఎవరికి అర్పిస్తారు? యజ్ఞ ఫలం అంతా, యజ్ఞ శేషం అంతా కూడా భగవంతుడు విష్ణుమూర్తి. శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణు. స్టార్టింగ్ అది యజ్ఞ శేషం అంటే అయిపోయిన తర్వాత మిగిలినవి తెచ్చినవి ఉంటాయి కదా. యజ్ఞపురుషుడికి మాత్రం. అందరికీ తీసుకుంటారు. అగ్నికి ఆహ్వానిస్తారు, యజ్ఞంలోకి వేస్తారు, అగ్నికి అన్ని యజ్ఞంలోకి ఆహుతి ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళ యజ్ఞం కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా కొన్ని ఏవైతే మిగులుతాయో యజ్ఞ శేషం, నేను మాట్లాడేది యజ్ఞ శేషం ఏదైతే ఉంటుందో అది శివునికి అర్పిస్తారు. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే అక్కడ ఉన్నవన్నీ కూడా ఈ యజ్ఞానికి ఎంతో నువ్వు మాకు సహాయపడ్డావు. ఆ శిష్యులు ఏం చేస్తారు అంటే ఇక మిగిలిన అంటే యజ్ఞం మంచిగా ఆచరణ అవ్వడానికి అక్కడ జనరల్ గా చెప్పాం కదా మన పూర్వకాలంలో ఒక రాజు బ్రాహ్మణుల యొక్క కావలసినవన్నీ కూడా చూసుకునేది ఒక రాజు. సో రాజు ఇచ్చిన సంపద అంతా కూడా వాళ్ళు వాడుకోగా మిగిలిందంతా కూడా వదిలేసి ఇతన్ని నభాగాన్ని తీసుకోమని చెప్పి వెళ్ళిపోతారన్నమాట. వెళ్ళిపోయిన తర్వాత కానీ యజ్ఞశేషం జనరల్ గా శాస్త్రాల ప్రకారం ఎవరికి చెందాలి అంటే శివుడికి చెందాలి. అలాగా వాళ్ళు ఎప్పుడైతే ఈ నభాగాకి ఇచ్చి వెళ్ళిపోతారో వెంటనే శివుడు వస్తారన్నమాట అక్కడికి. శివుడు వచ్చి ఏమంటారంటే శాస్త్ర విధి ప్రకారము యజ్ఞశేషం ఏదైతే ఉంటుందో అదంతా కూడా నాకే చెందుతుంది. నీకు అనుమానం ఉంటే నీకు ఎవరైతే దీన్ని చేయమని వీళ్ళకి సహాయం చేయమని చెప్పారో వాళ్ళనే వెళ్ళి కనుక్కో, నేను చెప్పింది ఏమన్నా అబద్ధం అయితే అంటే వెంటనే నభాగా వెళ్ళి వాళ్ళ నాన్నగారికి చెప్తారు, ఇలా నేను వాళ్ళకి సహాయం చేశాను, వెళ్ళిపోతూ శిష్యులందరూ నాకు ఇచ్చి వెళితే ఇప్పుడు శివుడు వచ్చి యజ్ఞశేషం అంతా నాకే చెందుతుంది కాబట్టి నాకే వదలాలి నువ్వు అని అన్నారు అని అంటే అప్పుడు వాళ్ళ నాన్నగారు అంటారు, అవును నిజమే, శివుడు చెప్పింది, యజ్ఞశేషం అంతా కూడా శివుడికి అర్పిస్తాం మనము అని అంటారు. అప్పుడు నభాగా తిరిగి వచ్చి అవును నాన్నగారు కూడా అదే చెప్పారు కాబట్టి ఈ శేషం అంతా కూడా మీరే తీసుకెళ్ళండి శివ, నాకేమీ వద్దు అని అంటారు. సో దీనికి అప్పుడు శివుడు ఏమంటారంటే కేవలం నిన్ను పరీక్షించడానికి మాత్రమే నేను అలా చెప్పాను. సో యజ్ఞశేషం నాకు చెందినప్పటికీ కూడా నేను తిరిగి నీకు ప్రసాదిస్తున్నాను అని అంటారు. అంటే ఏంటి అంటే ఇక్కడ నభాగా అనొచ్చు కదా, నేను ఎంతో కష్టపడ్డాను, వాళ్ళకి ఎంతో సాయం చేశాను కాబట్టే నాకు ఇది వచ్చింది అంటే ఇప్పుడు మనం ఏదైనా సరే మంచి కోసం చేసినా సరే దాని ప్రతిఫలం ఆశించద్దు అనేది ఇక్కడ మనం గమనించాలి. క్లియరా మాతాజీ? ఫస్ట్ మనం ఏం మాట్లాడాం? తిరస్కృత గురించి మాట్లాడాం, అంటే అపనింద పాలు. సెకండ్ వచ్చేసి విప్రలబ్ధ, మోసగించబడినా. మనం నిజంగా మోసగించబడ్డాము అంటే మనకి అది అందిందా అందలేదా అది కేవలం డిసైడ్ చేసేది
శ్రీకృష్ణ భగవానుడు మాత్రమే. మనకి అందలేదు అని చెప్పేసి మనము వేరే వాళ్ళ మీదకి దాడికి వెళ్ళకూడదు. నేను కష్టపడ్డాను కాబట్టి ఇది నాకే చెందుతుంది, నాకే ఉండాలి అని. అర్థమైందా మాతాజీ ప్రభుజీ? సో తర్వాత థర్డ్ వన్ సప్తాహ అంటే శపించడం, శపించబడడం అన్నమాట. అంటే ఇక్కడ మనము చూద్దాము. శుక్రాచార్యుల వారి గురించి అందరికీ తెలుసు, అవునా కదా మాతాజీ? శుక్రాచార్యుల వారు, శుక్రాచార్యుల వారి కుమార్తె దేవయాని. అవును. శుక్రాచార్యుల వారు అప్పుడు గురుకులంలో ఉన్నప్పుడు విద్యని చాలా మందికి చెప్పేటప్పుడు డిసాపిల్స్ కి ఒక మంచి చాలా మంది వస్తూ ఉంటారు కదా మాతేష్. అలాగే శుక్రాచార్యులో ఒక శిష్యుడైన ఆ కచ్చా ఉంటాడు. కచ్చా విన్నారా పేరు మాతాదేశం ప్రభుజీ? సో ఆ కచ్చ కచ్చ ఎంతో అందంగా ఉంటాడు అనమాట. ఆ కచుణ్ణి చూసి ఈ దేవయాని చాలా ప్రేమ ఉప్పొంగి తనకి ఆకర్షితురాలయ్యి వెంటనే దేవయాని వెళ్ళి కచుణ్ణి నన్ను పెళ్లి చేసుకో అని ప్రతిపాదన పెడుతుంది అనమాట. పెట్టంగానే ఆయన అంటాడు, జనరల్ గా అప్పట్లో, ఇప్పుడు ఎట్లా ఉందో మనకి తెలియదు కానీ, ఒక గురు శిష్యుడు సంబంధం ఎట్లా ఉంటుంది అంటే, గురువుని ఎప్పుడూ కూడా పూజనీయ స్థానంలో చూస్తాము. అలాగే గురువు యొక్క కుటుంబ సభ్యుల్ని కూడా మనం ఏనాడు కూడా వక్ర దృష్టితో చూడము. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా చెప్పాలంటే తల్లిదండ్రులతో సమానంగా చూస్తాం మనం గురువుల్ని. సో గురుదేవుల పిల్లలు మనకి ఏమవుతారు? అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు అవుతారు. అందుకనే మనం ఇక్కడ క్లియర్ గా సంబంధాల గురించి మాట్లాడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అప్పుడు ఆ కచుడు ఏమంటాడంటే, శుక్రాచార్యుల వారు నాకు గురువుతో సమానం, ఆ గురువు యొక్క కుమార్తె అయిన మీ అందు నాకు కేవలం సోదర భావం తప్ప ఇంకేమీ లేదు, ఒక తల్లి సోదరి భావం తప్ప నాకు ఇంకొక భావం లేదు అని అనేస్తాడనమాట కచుడు. అలా అనగానే దేవయాని బ్రాహ్మణ పుత్రిక అయినా సరే తను ఎంత కోపానికి లోనవుతుంది అంటే తనని తిరస్కరించినట్టు ఫీల్ అయిపోయి తనేం ఒక శాపం ఇచ్చేస్తుంది అనమాట. ఏంటి, నేను శుక్రాచార్యుల వారి కుమార్తెనైనా నేను నా అంతటా నేను నిన్ను పెళ్లి చేసుకోమని అడిగితే నన్ను ఇంత తృణీకరిస్తావా నువ్వు అని చెప్పి, ఏదైతే వేద పఠనం నేర్చుకుంటున్నావో నా తండ్రి గారి దగ్గర అవన్నీ కూడా నువ్వు మర్చిపోతావు అని శపించింది అనమాట. అలా శపించేటప్పటికి ఈ కచుడు ఏం చేశారు? ఎంతో కష్టపడి నేను ఎంతో ఉత్సాహంతో ఇక్కడ అధ్యయనం చేయడానికి నేర్చుకోవడానికి వస్తే ఆ నేర్చుకున్నదంతా మర్చిపోమని చెప్తావా అని చెప్పి తిరిగి తను శపిస్తాడనమాట. ఏంటి అంటే, నువ్వు ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా నీకు ఎప్పటికీ కూడా ఒక బ్రాహ్మణుడితో వివాహం జరగదు, ఖచ్చితంగా ఒక క్షత్రియుడినే. నువ్వు నన్ను తిట్టావు కాబట్టి, నాకు శపించావు కాబట్టి నీకు ఖచ్చితంగా ఒక క్షత్రియుడితోనే వివాహం జరుగుతుంది. అదే జరిగిందా లేదా మాతాదేశం ప్రభుజీ? అవును మాతాజీ, అవును సో మాతాజీ. మనకి అందుకే అంటారనమాట, ఎప్పుడైనా ఒక విషయం జరిగింది, ఒక సంఘటన జరిగింది అంటే దాని వెనకాల తత్వం వేరే ఉంటుంది, దాని వెనక లీల వేరే ఉంటుంది అనమాట. ఊరుకు అంటే ఏమీ లేకుండా, ఏ కారణము లేకుండా ఏదీ జరగదు. అంటే ఇక్కడ ఏంటి, ఎదురుదాడి చేశారా లేదా దేవయాని కచుడు, ఒకళ్ళని ఒకళ్ళు నీలాప నిందలు చేసుకున్నారు. ఈ సైకిల్ బ్రేక్ చేసిన వాళ్ళు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మనకి సౌబరి ముని తెలుసుగా మాతాదేశం ప్రభుజీ? మనకి సౌబరి ముని మనకి దేనికి ప్రసిద్ధి? నీళ్లలోకి వెళ్లి తపస్సు చేశారు ఆయన, అవునా కదా మాతాదేశం ప్రభుజీ? సౌబరి ముని ఆయన అలా తపస్సు చేస్తున్నప్పుడు ఆయన అక్కడ లోపల ఎప్పుడైతే లోపల వాటర్ లో చేపలు తిరుగుతూ ఉంటాయో అవి అలా తిరుగుతూ ఆడుకోవడం ఆయనకి చాలా ఆనందం వేసేది అనమాట. అది చూస్తూ ఆయన చక్కగా జపం చేసుకుంటూ తపస్సు చేసుకుంటూ ఉండేవారు. కానీ అదే నదీ తీరానికి గరుడు చేపలు, ఎందుకంటే ఒక గ్రద్ద ఏం తిని బతుకుతుంది? చేపలు, అవునా? సో ఆ చేపలు పట్టుకోవడానికి ఆ నది దగ్గరికి వచ్చేది అనమాట గరుడు వచ్చినప్పుడు ఈ చేపల యొక్క ఆనందము లేదా చేపల్లో చక్కగా వాటి లైఫ్ ని పోతుంది అనే భావనతో శోభరమని ఏమంటారు, వాళ్ళ యొక్క లైఫ్ అనేది లేదా వాళ్ళ జీవితం అనేది నీ వల్ల అల్లకల్లోలం అవుతుంది కాబట్టి నువ్వు ఎక్కడన్నా వెళ్ళు, ఇక్కడికి వచ్చి మాత్రము చేపల్ని పట్టావు అంటే మాత్రము నువ్వు చనిపోతావు అని గరుడుకి శాపం ఇస్తారన్నమాట శోభరిముని. అప్పుడు గరుడు ఏం చేసి ఉంటారు? గరుడు ఎంత శక్తిమంతుడు అంటే, గరుడు గురించి మీకు ఈ విషయం తెలుసా మాతాజీ? ఎంత పెద్దగా ఉంటాడు అంటే గరుడు రెక్కలు గనక ఒక్కసారి ఇలా విదిలిస్తే ఆ విదిలించిన దాంట్లోంచి మనకి 4 వేదాల్లో అయినా సామవేదం పుట్టుకొచ్చింది. ఆయన జస్ట్ ఇలా రెక్కలు ఆడించినంత మాత్రానే మనకి 4 వేదాల్లో
ఎంతో మంచి వేదమైన సామవేదం వచ్చిన గరుడుని సౌరముని శపించినప్పుడు గరుడు దాన్ని ఎలా తీసుకున్నాడు? ఏమి అనడు అనమాట. సింపుల్ గా ఒక నమస్కారం పెట్టేసి సరే రాను ఇక్కడికి అని చెప్పి వెళ్ళిపోతారు. అంటే ఆయన ఇక్కడ గరుడు మనకి ఏం ఎగ్జాంపుల్? ఈ శపించబడడం అనే చట్రం నుంచి బయటికి వచ్చారు అని అర్థం అనమాట. క్లియరా మాతాజీ ప్రభుజీ? లేదు మాతాజీ. కృష్ణ. సో నెక్స్ట్ వచ్చేసి సో ఈ మూడు చాలా మాతాజీ అంటే యాక్చువల్ గా ఇవాళ కొంచెం ఎక్కువే అవుతుంది క్లాసు. సో కంటిన్యూ చేయమంటే చేద్దాము, లేదు అంటే ఫైనల్ చెప్పమంటే చెప్పేస్తాను, మీ ఇష్టం మాతాజీ. మాతాజీ ప్రభుజీ కంటిన్యూ చేద్దామా? చేయండి మాతాజీ. కంటిన్యూ చేయండి మాతాజీ. ఎస్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ ప్రభుజీ. సో మనం ఇప్పటిదాకా ఏం చూసాము? ఫస్ట్ వచ్చేసి తిరస్కృత అంటే అపనింద పాలైనప్పుడు. సెకండ్ తిరస్కృతలో ఎవరు ఎదురుదాడి చేశారు? శర్మిష్ఠ, దేవయాని. చేయని వాళ్ళు ఎవరు? శివుడు అండ్ బ్రహ్మ. నెక్స్ట్ వచ్చేసి విప్రలబ్ధ మోసగించబడ్డంలో దితి అండ్ ఇంద్ర ఇద్దరు కూడా, దితి అండ్ ఇంద్ర ఒకరినొకరు మోసం చేసుకున్నారు. మోసం చేయకుండా మంచి భాగ్యాన్ని పొందింది నభాగా అనే బ్రాహ్మణోత్తముడు. అలాగే మూడవది వచ్చేసి శపించబడడం. శపించడంలో ఎవరెవరు? దేవయాని, కచుడు ఒకరినొకరు శపించుకున్నారు. అదే గనక సౌబరముని గరుడులో వచ్చేటప్పటికి గరుడు తిరిగి ప్రతిస్పందించలేదు. నాలుగోది వచ్చి క్షిప్త అంటే పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనమాట. ఎంత అంటే రోజు మనం చూస్తూ ఉంటాం అనమాట. మనం ఇబ్బంది పెట్టకపోయినా మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎప్పుడు కూడా మన పక్కనే ఉంటారు. అరే ఇప్పటిదాకా నిన్న మొన్నటిదాకా చెట్టా పట్టాలు వేసుకున్న నా చడ్డీ దోస్తు అంటారు కదా, నా చిన్నప్పటి దోస్తు అని అంటాం. అంత క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఎలా రియాక్ట్ అవుతారు అది మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే అది కాల ప్రభావం. మనం ఉండే ఈ కలియుగ ప్రభావం అనేది మనం ముందు గుర్తుపెట్టుకుంటే ఎప్పుడు కూడా మనం అసలు ఈ భావోద్వేగాలకి లోనవ్వము అనేది మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. అలా మనము పూర్వకాలంలో చూస్తే ఎవరైనా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ కి ఎగ్జాంపుల్స్ ద్రోణుడు, ద్రుపదుడు. గుర్తున్నారా మాతాజీ ప్రపోజ్? అవును అవును మాతాజీ. మాతాజీ. ద్రోణాచార్య అండ్ అవును ద్రుపదుడు. అవునా? గురుకులంలో ఎంత మంచిగా ఉన్నారు వాళ్ళిద్దరు. అవునా? ద్రోణాచార్య ఒక బ్రాహ్మణోత్తముడు, ద్రౌపదుడు వచ్చేసరికి ఒక క్షత్రియుడు. అవునా కదా? ఎంత మంచి మైత్రి ఏర్పడింది అంటే ద్రౌపదుడు మాట కూడా ఇచ్చాడు, తర్వాత ఎప్పుడైనా సరే కష్టకాలంలో ఖచ్చితంగా నన్ను రా, నా దగ్గరికి రా, నీకు కావాల్సినవన్నీ నేను చూస్తానని మాట ఇచ్చారా లేదా? అవును కానీ మాతాజీ. ఎప్పుడైతే ద్రోణాచార్యుల వారు ఇబ్బంది పడుతూ ఆయనని అప్రోచ్ అయ్యారో, నువ్వు నా దగ్గరికి వచ్చే అర్హతే లేదు, కావాలంటే కానీ ద్రుపదుడు తిరస్కరించలేదు. అంటే నేను నీకు దానం చేస్తా అంటే నీకు హెల్ప్ చేయను, సహాయం చేయను అని అనలా. సహాయం చేస్తాను కానీ దాన రూపంలో చేస్తాను, ఎందుకంటే నేను క్షత్రియుణ్ణి, నువ్వు బ్రాహ్మణుడివి అని ఇబ్బంది పడేలా చేశారు. అవునా కదా? ఇవ్వను అని అనలేదు ద్రుపదుడు, ఇస్తాను కానీ స్నేహభావంతో కాదు, ఒక క్షత్రియుడు బ్రాహ్మణుడికి దానం ఇచ్చినట్టు ఇస్తాను అని అన్నారు. అప్పుడు ఇబ్బంది పెట్టడమే కదా మాతాజీ సంప్రభోజీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన అవును. క్లోజ్ ఫ్రెండ్ ఇంటికి వచ్చారనుకోండి, నేను నీకు వండి పెడతాలే కానీ వడ్డించేటప్పుడు ఒక ప్రేమతో కాకుండా, నా మిత్రుడివి అని కాకుండా ఒక ముష్టివాడికి వేస్తున్నట్టు వేస్తాను అంటే తీసుకుంటారా? తీసుకోండి మాతాజీ. తీసుకోండి మాతాజీ. తీసుకోరు. కానీ ఆ తర్వాత పోని సరే ద్రౌపదుడు ఇబ్బంది పెట్టాడు. ఆ తర్వాత ద్రోణుడు ఏం చేసిండు? ఆ తర్వాత పాండవులకి ఎప్పుడైతే విద్యను మొత్తం అభ్యాసన నేర్పుతారో ఆ తర్వాత గురుదక్షిణ కింద ఏమడిగారు? తిరుపతి ద్రౌపదుడిని కూడా ఇబ్బంది పెట్టారా లేదా? కట్టేసి తీసుకురమ్మంటారా లేదా? అవును 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 మాతాజీ. అంటే ఏంటి? వాళ్ళిద్దరూ కూడా ఒకరిని ఒకరు ఇబ్బంది పెట్టుకున్నారు. కానీ ఆ తర్వాత దాంతో ఆగారా? ఇబ్బంది పెట్టిన తర్వాత లేదు. చూడు, నువ్వు యాక్చువల్ గా అప్పుడు ఏమంటారంటే ద్రోణుడు వెళ్ళినప్పుడు ద్రుపదుడి దగ్గరికి నా అర్ధరాజ్యం ఇస్తాను కానీ దాన రూపంలో ఇస్తాను అని అన్నారు. కానీ ఎప్పుడైతే ఈ పాండవులు అతన్ని కట్టేసి ద్రౌపదుడిని ద్రోణుడి దగ్గరికి తీసుకొస్తారో అప్పుడు ద్రోణుడు ఏమంటాడు? చూడు, నువ్వు అర్ధరాజ్యం ఇస్తా అన్నావు నాకు, కానీ ఇప్పుడు నీ రాజ్యం మొత్తం నాదే, నేనే నీకు దాన్ని దానంగా ఇస్తున్నాను, పోయి ఏలుకో అని అంటారు. అవునా కదా మాతాజుడు? ఆ తర్వాత అవును మాతాజీ. ఏమవుతుంది? మళ్ళీ ద్రౌపదుడు ఊరుకున్నాడా? ఊరుకోలేదు మాతాజీ. మళ్ళీ యజ్ఞం చేసి ద్రోణుడిని చంపడానికి ఇద్దరు సంతానం వచ్చారు. అదే ఎవరు? దృష్టద్రుమ్న అండ్ ద్రౌపది. ద్రౌపది. అవునా కదా? దృష్టద్రుమ్నుడు చంపాడా లేదా మాతాజీ ద్రోణుడిని? అవును మాతాజీ. సో ఆ సైకిల్ అనేది కంటిన్యూ అయింది కదా. దాడికి ఎదురుదాడి, అంటే ఇబ్బంది పెట్టారు, మళ్ళీ ఇబ్బంది పెట్టారు, ఇబ్బంది పెడుతున్నారు, మళ్ళీ ఇబ్బంది పెడుతున్నారు. అవునా కదా? సో ఈ సైకిల్ అలా కంటిన్యూ చేసినారు అనమాట ఈ ద్రోణుడు, ద్రుపదుడు. మరి బయటకు వచ్చిన వాళ్ళు ఎవరు?
సుఖదేవ గోస్వామి అండ్ జనకుడు అన్నమాట. జనకుడు ఎంత మంచి వాళ్ళంటే అసలు సుఖదేవ గోస్వామి అవునా కదా, ఎంత మంచి డివోటీ, కాకపోతే ఆయనకి సీతాదేవి కూతురుగా వస్తుంది, అవునా కదా మాతాజీ. అవును కానీ మాతాజీ. చూడండి ఇక్కడ ఏం జరిగింది అంటే, ఎప్పుడైతే ఈ సుఖదేవ గోస్వామి జనక మహారాజు దగ్గరికి వెళ్తారో ఒక 3 రోజులు అసలు జనక మహారాజు సుఖదేవ గోస్వామిని అసలు పట్టించుకోనట్టే తిరుగుతారనమాట. అంటే ఇప్పుడు ఏంటంటే మన ఇంటికి ఒక అతిథి వస్తారు, వాళ్ళకి ఒక రూమ్ ఇస్తాం కానీ వాళ్ళు తిన్నారా లేదా, వాళ్ళకి ఏం కావాలి అవన్నీ ఏమీ చూసుకోలేదు అనుకోండి, ఏమైనా వాళ్ళని ఉంటుందా? అవమానపరిచారు. అప్పుడు ఉండి కూడా లేనట్టే కదా. 3 రోజుల తర్వాత అవును. మాత్రము ఉన్నారా లేదా అని చూసుకొని అయ్యయ్యో మర్చిపోయానండి అని చెబితే ఆ మనిషి యొక్క రియాక్షన్ ఎలా ఉంటుంది. ఈ సుఖదేవ గోస్వామి చాలా మంచి ఎగ్జాంపుల్ అన్నమాట. ఆయన 3 రోజుల క్రితం ఆయన పట్టించుకోనప్పుడు ఏ స్వభావంతో ఉన్నారో అదే స్వభావం ఆ తర్వాత 3 రోజుల తర్వాత సపర్యలు చేసినా సరే జనక మహారాజు ఆయన అదే విధంగా ప్రతిస్పందించారు. అంటే ఉప్పొంగిపోలేదు, బాధపడలేదు అనమాట. అందుకనే వాళ్ళని గోస్వామి అని అంటారు జనరల్ గా. సుఖదేవ గోస్వామి దీనికి ఏంటి అంటే, ఎంత ఇబ్బంది పడినా ఒక భక్తుడు అనేవాడు, ఒక డివోటీ అనేవాడు ఖచ్చితంగా తన చేతనలో గనక ఏదైతే అనుకుంటున్నామో అది గనక స్థిరంగా చేసుకోగలిగితే ఖచ్చితంగా వేటికి కూడా మనము చలించము అని చెప్తున్నారు అన్నమాట. ఇక లాస్ట్ వచ్చేసి హతాపి, కిల్ అంటే ఏంటంటే దీనికి నిర్లక్ష్యం, చంపేంతలాగా వస్తే, చంపబడేటట్టు వస్తే. చాలా మంచి ఎగ్జాంపుల్ అన్నమాట ఇది. పరశురాముడు అవునా కదా, జమదగ్ని. పరశురాముడు ఎవరు? జమదగ్ని యొక్క కుమారుడు, అవునా కదా మాతాజీ ప్రభు. సో అవును మరి మాతాజీ. ఈ అవును. చంపడం అనేది ఎలా వెళ్ళింది? హత్య, దాడికి ఎదురుదాడి. పరశురాముడును కీర్తి వీర్యార్జునుడు వాడు గుర్తున్నారుగా మాతాజీ. కీర్తి వీరార్జున ఎప్పుడైతే ఒక ఉద్యానవనానికి వెళ్ళినప్పుడు అక్కడ జమదగ్ని మహర్షి వీళ్ళని ఆహ్వానించి వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా వాళ్ళ రుచికి అనుగుణంగా మొత్తం అన్ని వాళ్ళకి పెట్టేటప్పటికి ఆయన చాలా సంతృష్టి పొందుతాడు, అవునా కదా కీర్తి వీరార్జునుడు. దానికి తర్వాత అవును కారణం మాతాజీ. తెలుసుకొని జమదగ్ని దగ్గర ఒక కామధేను అనే ఆవు ఉంది కాబట్టి కీర్తి వీర్జనుడు కీర్తి వీర్యార్జునుడు కార్తవీర్యార్జునుడు. కార్తివీర్యార్జునుడు క్షమించాలా, కార్తవీర్యార్జునుడు. కార్తివీర్యార్జునుడు. కార్తివీర్యార్జునుడు ఏం చేస్తాడు అప్పుడు? ఆ కామదేవుని బలవంతంగా తీసుకొని వెళ్ళిపోతాడు, అవునా కదా. అది తెలుసుకున్న పరశురాముడు ఏం చేస్తాడు? కార్తవీర్యార్జునుడిని చంపేసి ఆ ఆవుని తీసుకొస్తారు, అవునా కదా మదర్. ఆ తర్వాత ఏం జరుగుతుంది? మళ్ళీ కార్తవీర్యార్జుని యొక్క పిల్లలు వాళ్ళ తండ్రి యొక్క హత్యకి ప్రతీకారం తీర్చుకోవడానికి ఎప్పుడైతే జమదగ్ని దగ్గరికి వెళ్తారో పరశురాముడు అప్పుడు అక్కడ ఉండడు, కానీ వాళ్ళు ఏం చేస్తారు? జమదగ్ని చంపేస్తారు. సో అలా చంపేటప్పుడు మళ్ళీ పరశురాముడు ఏం చేస్తాడు? అసలు ఈ క్షత్రియులకి ఇంత బలమా, ఇంత చిన్న చూప బ్రాహ్మణులు అంటే అని చెప్పేసి ఎవరైతే అధర్మంగా ఉన్న క్షత్రియులందరినీ కూడా ఆయన మళ్ళీ చంపేయడానికి బయలుదేరుతారు. సో ఇదేంటి అంటే ఆ చంపడం అనే సైకిల్ చట్రంలో ఇరుక్కున్నారా లేదా మాతాజీ? మరి అందులోంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎవరు? మహాభారతం గనక చూస్తే మనకి ద్రౌపది, అశ్వత్థామ, అవునా కదా. ద్రౌపది యొక్క 5 కుమారుల్ని అశ్వత్థాముడు చంపేస్తాడు, అవునా కదా మాతాజీ. ఉప పాండవులందరినీ కూడా చంపేస్తారు. సో చంపేసినప్పుడు పాండవులందరూ కూడా ఏం చేస్తారు? అతన్ని కట్టేసి ద్రౌపది ముందుకు తీసుకొస్తారు. అప్పుడు ద్రౌపది ఏమంటుంది? వద్దు, నేను అనుభవించిన శోకము తన తల్లి అనుభవించొద్దు, కాబట్టి వదిలేసేయండి అశ్వత్థామని అని అంటుంది, చంపద్దు అని అంటుంది, అవునా కదా మాతాజీ. అవును మాతాజీ. అసలు ఎందుకు ఇంత వెంటనే ఈ చట్రంలోంచి విరుక్కోకుండా బయటికి రావడానికి ఇంకా చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి హరిదాస్ ఠాకూర్, అవునా కదా. ఎప్పుడు కూడా ఆయన చెప్పలేదు కదా, ఆయన నామజపం చేసుకోవడానికి ఎక్కడైనా సరే ఆయనకు అనువైన ప్రదేశం గాని అనువైన మనుషులు గాని ఉన్నారా ఆయన చుట్టూ? ఆయన ఆ ప్రదేశం వదిలేసి వేరొక ప్రదేశానికి వెళ్లారే తప్ప ఉన్న ప్రదేశంలో ప్రతిఘటిస్తూ ఎప్పుడూ చేయలేదు, అవునా కదా మాతాజీ. అవును మాతాజీ. అంతేందుకు ఇంకా గొప్ప ఆయన శివానంద సేనుల వారు ఉన్నారు. ఆయనని నిత్యానందుల వారే శపించారు. అయినా సరే శివానంద సేను తిరిగి మళ్ళీ ఏమీ అనకుండా చేతులు జోడించి వెళ్ళిపోయారు. ఇంకా పెద్ద ఎగ్జాంపుల్ జయదేవ గోస్వామి అని ఒకరు ఉన్నారు. ఆయన 2 చేతులు కట్టే దొంగలు ఆయన 2 చేతులు కూడా నరికేస్తారన్నమాట. నరికేసి ఒక అడవిలో ఒక మంచి అడవిలో ఒక బావిలో పడేస్తారు.
పడేసినప్పటికీ కూడా జయదేవ గోస్వామి ఎప్పుడు కూడా వాళ్ళని తిట్టడం గాని వాళ్ళ యందు పగ పెంచుకోవడం గాని చేయలేదు. ఇంకొకటి అంతెందుకు మీరాబాయి ఎంత గొప్ప కృష్ణ భక్తురాలు. ఆమెను చంపడానికి చాలా సార్లు ఆమె తినే వాటిల్లో విషం కలిపారు. అయినా గాని ఆ విషం కలిపిన వాళ్ళని వందు కూడా ఆమె ఎప్పుడు కూడా ప్రతీకారం తీసుకోలేదు. అంతెందుకు భక్త తుకారాం, ఆయన్ని చాలా సార్లు ఆ భక్త తుకారం మనం గనక వింటే ఆయన కథ, ఆయన ఎన్నో సార్లు మోసం చేశారు. ఎందుకు అంటే ఆయన చేతగాని వాడు అనే ఫీలింగ్ ఉంది కాబట్టి వాళ్ళందరికీ. మనం అన్నిటికంటే ఇంకా ఎక్కువ ఒకళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడుకుంటాం, అంబరీష్ మహారాజ్. అవునా కదా మాతాజీ రోజు మనకి బాగా తెలిసిన ఆయన అంబరీష్ మహారాజ్. దూర్వాసముని అవును మాతాజీ. గుర్తుందా లేదా మాతాజీ? ఏకాదశి పారాయణ టైం అయిపోతుంది అని చెప్పి ఆయన నీరు తీసుకుంటే దుర్వాసముని ఎంత కోపానికి తోడతాడు. ఆయన మీదకి ఒక రాక్షసుని ఉసిగొలుపుతాడు చంపమని. అయినప్పటికీ కూడా అంబరీష్ మహారాజ్ ఏమన్నా కదిలారా? లేదు అస్సలు. మాతాజీ. వీళ్ళందరి భక్తుల్ని చూసి మనం ఏమనుకోవాలి అంటే వాళ్ళు ఎంతో ఉన్నతమైన స్థాయికి ఎదగాలి అని అనుకుంటున్నారు. ఉన్నతమైన స్థానం ఏంటి, నీచమైన స్థానం ఏంటి? నీచమైన స్థానం అంటే మనం బతుకుతున్నది ఏంటంటే ఈ భౌతిక ప్రపంచంలో మనం త్రిగుణాలతో మిళితమై ఉంటాము. అవునా కదా మాతాజీ? సత్వ రజో తమో గుణాలతో ఎప్పుడు కూడా యుద్ధం చేస్తూనే ఉంటాము. ఒక భక్తుడు అనేవాడు ఈ నీ అధమ చిన్న స్థాయి నుంచి, నీచమైన స్థాయి నుంచి పెద్ద స్థాయికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఎప్పుడు కూడా ప్రతిస్పందించకూడదు. కానీ మరి అడగచ్చు, సరే ఇవన్నీ చెప్పారు ఎగ్జాంపుల్స్ అన్ని, సహించాలి, టాలరేట్ చేయాలి, తిరిగి ఎదురుదాడి చేయొద్దు అని అంటున్నారు. మరి ఎదురుదాడి చేయొద్దు అని చెప్పడానికి మనకి ఎప్పుడు కూడా భగవద్గీతలో ఒక శ్లోక వస్తుంది. ఏంటిది అది మాతాజీ ప్రభుజీ? ఎదురుదాడి చెయ్యొద్దు, మనకు వస్తున్నవన్నీ భరించండి అని చెప్తారు. ఏంటిది అది మాతాజీ ప్రభుజీ? భగవద్గీతలో 2వ అధ్యాయంలో 14వ శ్లోకం. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయినో. గుర్తొచ్చిందా మాతాజీ? సో కృష్ణుల వారు ఏం చెప్తున్నారు? ఏవైతే సుఖ దుఃఖాలు ఉన్నాయో అవన్నీ కూడా తాత్కాలికమే, సో నువ్వు భరించు అర్జున అని చెప్తారా లేదా మాతాజీ ప్రభుజీ? హరే కృష్ణ. అవును మాతాజీ. కానీ అవును ఇక్కడ మాతాజీ. మనం అర్థం చేసుకోవాల్సింది చూడండి, ఇక్కడ 3 steps లో అర్థం చేసుకోవాలి. యాక్చువల్ గా నువ్వు భరించు అని చెప్తున్నారు. దానికంటే ముందు శ్లోకంలో ఏం చెప్పారు? 2.13 దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తిర్ధీరస్తత్ర న ముహ్యతి. అంటే ఇక్కడ కృష్ణుడు కూడా జ్ఞానాన్ని ప్రసాదించాడు ముందు. నువ్వు ఈ శరీరం కాదు, ఆత్మవి. ఆత్మ శరీరానికి మార్పు ఉంటుంది కానీ ఆత్మకి మార్పు ఉండదు. కాబట్టి నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్పారు? నువ్వు భరించు. అలా భరించి అలాంటి వాటికి గనక నువ్వు తట్టుకొని నిలబడగలిగితే 2.15 ఎంహినా వ్యవంతంతే పురుషాం పురుషార్షభ, నువ్వు ఖచ్చితంగా ముక్తిని పొందుతావు. సమదుఃఖ సుఖం ధీరం సోమృత వ్యయ కల్పతి. ఇలాంటి వాటిల్లో ఎప్పుడైతే నువ్వు స్టడీగా ఉంటా అంటే సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా గన నువ్వు గనక వేటికి ప్రతిస్పందించకుండా సమస్థాయిలో ఉండగలిగితే ఖచ్చితంగా ముక్తిని పొందుతావు. అంటే ఈ 3 లెవెల్స్ లో ముందు మనం ఏంటి అనే జ్ఞానం తెలుసుకోవాలి. జ్ఞానం వచ్చిన తర్వాత ఎంత సహించడం తెలుసుకోవాలి. సహించిన తర్వాత మాత్రమే మనము ముక్తిని పొందుతాము. అంటే ఏదైనా సహించడానికి ముందు అది సహించడానికి అర్హత ఉందా లేదా, అది సహించేదేనా సహించనేదా. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు, ఎవరైనా ఒక మాట అన్నారు అంటే అది తిరిగి ప్రతిస్పందించాలా వద్దా అనేది మన దగ్గర ఉంటుంది. అదే గనక మనకి శరీరానికి దాడి జరుగుతుంది అనుకోండి, నాకు తెలుసు నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మని, అలా అని ఈ శరీరాన్ని ఎవరన్నా వచ్చి చాకుతో కోసేస్తాను, నువ్వు ఆత్మ అంటున్నావు కదా, శరీరం కాదు కదా, సో శరీరానికి ఏమైనా నీకేం కాదు అంటే దాన్ని మనం ఒప్పుకోవాలా మాతాజీ ప్రభుజీ? లేదు మాతాజీ. లేదు ఎప్పుడు మాతాజీ. మళ్ళీ ఎప్పుడు సహించాలి? దానికి ఏదన్నా కారణం ఉందా? మనం అనుకోవచ్చు అసలు ఎందుకు సహించాలి? కొన్ని రీజన్స్ ఉన్నాయి చూడండి. మనం ఎంత బిజీ లైఫ్ లో తిరుగుతున్నాము అంటే మనం ఫస్ట్ చదువుకుంటాం ఏంటది, సంసార దావన లలీడలోక ప్రణయ కారుణ్య ఘన ఘనత్వం. అంటే ఏంటి? సంసార దావనం, ఈ పెద్ద అరణ్యంలో తిరుగుతున్నాం మనం, అరణ్యంలో కాలిపోతూ ఉన్నాము. ఈ కాలిపోతున్న దాంట్లో ఇది కనుక ఆగాలి అంటే మనకి ఎంత పరిగెడుతున్నామంటే మనం అందుకోకపోతే అది అక్కడ అందదు మనకి అనంత. ఎలాగైతే కారు చిచ్చులో తగలబడిపోతూ ఉన్నామో
సంసార దావనం అంత హరిలో మనం పరిగెడుతున్నాం అనమాట. అంతెందుకు మళ్ళీ ఉమ్, ఏ మనం ఎప్పుడు ఉండేది చెప్పా కదా, మనం ఒక చక్రంలో నుంచి బయటకు పడాలి అని ఉంటాం. అంటే జన్మమృత్యు జర వ్యాధిలోంచి బయటపడాలి అంటే ఏం ఉండకూడదు అని చెప్తాం మనం. మంచి కర్మ ఉండద్దు, చెడు కర్మ ఉండద్దు అని అంటాం. అవునా కదా మాతాజీ? సో ఏంటంటే మనం ఎప్పుడు అవును. హడావుడిగా తిరుగుతూ ఉంటాం. రెండోది ఏంటి, మన కర్మ అకౌంట్ అనేది ఖాళీ చేసేసుకోవాలని అనుకుంటాము. అవునా కదా? ఎందుకు అంటే ఏంటి అది, ఆ కర్మ అకౌంట్ ఖాళీ చేసేసుకుంటేనే మనం ఈ జన్మవృత్తి జరా వ్యాధి నుంచి బయటకు వస్తాము అనే ఉద్దేశంలో కూడా ఉంటాం. అవునా కదా మాత్రేష్? సో అందుకు కూడా మనం సహిస్తూ ఉండాలన్నమాట. సరే, కొన్ని కొన్ని కారణాలు నేర్చుకుందాం మాతాజీ. సో ఎందుకు అంటే, ఎందుకు మనం సహించాలి? మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం చెప్పినట్టే ఈ కలియుగ ప్రభావం ఎలా అయితే ఉందో, ఎవరైతే మనతో ఎలా మెసులుతున్నారు లేదా మసులుతున్నారు అనేది ఖచ్చితంగా అది వాళ్ళ తప్పిదం కాదు. ఎందుకు అంటే మనం ఏ విధంగా అయితే ఈ భౌతిక ప్రపంచంలో త్రివిధ తాపాలతో ఉంటున్నామో, మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు గాని, మనల్ని హింసించే వాళ్ళు గాని అదే త్రివిధ తాపాలతో ఉంటున్నారా లేదా మాత్రం? అవే క్లేశాలతో ఉంటున్నారా లేదా? అవే ఇంద్రియ సుఖాల కోసం పోరాడుతున్నారా లేదా? అవునా కదా మాతాజీ ప్రభుజీ? అవును అవును మాతాజీ. మాతాజీ. అవును మాతాజీ. ఇంకొకటి కూడా మీరు ఆలోచించాలి. ఇప్పుడు ఎవరన్నా ఏదన్నా ఒక మాట అన్నా, ఏదన్నా ఒక పని చేసినా, దానికి ముందు ఏం జరిగిందో మీకు తెలుస్తుందా మాతాజీ? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు మనుషులు ఒకటి పోట్లాడుకుంటున్నారు అనుకోండి, అందులో ఒకళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, ఇంకొకళ్ళు మీకు తెలియని వాళ్ళు అయి ఉండొచ్చు. అప్పుడు ఖచ్చితంగా మనం వెళ్ళి ఏం చేస్తాము, మనకి తెలిసిన వాళ్ళనే, వాళ్ళది తప్పైనా ఒప్పైనా వాళ్ళనే సపోర్ట్ చేస్తామా లేదా? అవును మాతాజీ. తెలుసుకో కానీ మాతాజీ. విషయం ఏదో తెలుసుకో ఆ తెలియని వ్యక్తిదే నిజమై ఉండొచ్చు కదా. ఉండొచ్చు మాతాజీ, కానీ మనం తెలుసుకో మాతాజీ ఈ విషయం. మనం తెలుసుకోము. అదే పెద్ద పాయింట్, అదే పెద్ద తప్పు అని చెప్తున్నారు అనమాట ఇక్కడ. ఏంటి అంటే ఆ వెనక ముందు జరిగింది మనకి తెలియదు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మనతో పాటు మనకి చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తి అయినా సరే కొంచెం గ్యాప్ అనేది వస్తది. ఆ గ్యాప్ లో, ఆ కొన్ని ఇయర్స్ గ్యాప్ లో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడైనా చుట్టాల్లోనే అనుకుంటాం, అయ్యో ఎన్నో నెలలు అయిపోయిందండి, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది నిన్ను చూసి అని. ఆ మధ్య గ్యాప్ లో వాళ్ళు ఎన్ని ఆందోళనకి గురయ్యారో, ఎన్ని ఎదుర్కొన్నారో మనకి తెలుస్తుందా మాతాజీ ప్రభాస్? తెలియదు మాతాజీ. తెలియదు మాతాజీ. ఆ రోజుకి తెలియదు. అంతెందుకు, ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చూడొచ్చు. ఒక పెద్ద చెట్టు ఉందనుకోండి, దాని దగ్గరికి వెళ్ళి అది ఆ ఒక ఒక పర్టికులర్ కాలంలో మంచి ఫలాలను ఇస్తుంది అది. ఆ ఫలాలు తినుకుంటూ చాలా బాగుంది, చాలా బాగుంది, నువ్వు బాగున్నావా, నువ్వు మంచి ఫలాలు ఇస్తున్నావు నాకు, నువ్వు బాగున్నావా అంటే చెట్టు ఏమంటుంది? ఏమీ అన్నది. ఏమనదు. ఏమనదు. అన్ని అన్ని కాలాలలో అది ఎదుర్కొన్న అన్ని ఒడిదుడుకులు మనం ఏమైనా దగ్గరుండి చూసామా? లేదు లేదు. మాతాజీ. ఇప్పుడు ఎవరన్నా ఒకళ్ళు చూడంగానే మీరు బాగున్నారంటే బాగున్నా అని చెప్తారు, కానీ వెంటనే లేదు లేదు నాకు బాగాలేదు, ఇన్ని జరుగుతుంది అన్ని జరుగుతుందని చిట్టా అయిపోతామా? దానికి కూడా కొంచెం టైం పడుతుంది. అవునా కదా మాతాజీ? అంటే ఏంటంటే చూడంగానే ఒకళ్ళు అలా ప్రవర్తించడానికి వెనకాల కారణము ఏదైనా అయి ఉండవచ్చు. కాబట్టి వెంటనే మనం ప్రతిస్పందించవద్దు. అలా ప్రతిస్పందించడం వల్ల మనం ఎదురుదాడి చేసిన వాళ్ళం అవుతాము. ఎదురుదాడి ఎప్పుడైతే చేస్తామో మన చేతన లెవెల్ ఆటోమేటిక్ గా, అసలు పైకి వెళ్ళడమే చాలా కష్టము. వెళ్ళిన ఏదైతే స్థాయిలో ఉన్నామో అది మెయింటైన్ చేయడం ఇంకా కష్టము. ఇలాంటివి చేయటం వల్ల మెయింటైన్ చేయకపోగా ఆ స్థాయిలో ఉండాల్సిన మనము ఏమవుతాము, కిందకి పడిపోతూ ఉంటాం అన్నమాట. మళ్ళీ కిందకి అందుకని వస్తాం. ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోవాలి, వీటన్నిటికీ కారణం ఏంటి? మన మనస్సు అన్నమాట. మన మనస్సు, ఈ బుద్ధి ఉన్నాయి చూసారా, అక్కడ జరిగే వాటికి చెప్పా కదా ఇప్పుడు ఈ చిన్న ఎగ్జాంపుల్ ద్వారానే. దా దానికి నచ్చిన అనువాదం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన భగవద్గీతలో భాగవతంలో ఏదైనా ఒక శ్లోకం ఉందనుకోండి, ప్రతి పదార్థం చూస్తాము, అనువాదం చూస్తాము, భాష్యం చదువుతాం. సో మన మనస్సు బుద్ధి ఎంత గొప్పవంటే, ఏదైనా ఒక సన్నివేశం జరగంగానే మన అనువాదము, మన భాష్యము ఇచ్చేస్తామా లేదా? వాళ్ళు మాట్లాడే ప్రతి మాటకి అర్థం మనం వేరేలాగా చెప్తామా లేదా? మాత్రం మన మనసు అంత బాగా ఇంటర్ప్రిట్ చేస్తుంది అనమాట. అర్థమవుతుందా మాధవి? అన్నిటికంటే గొప్ప శత్రువు అందుకనే చెప్తారు, బయట ఎక్కడో ఉండరు, మనలోనే ఉంటారు. మనం ఆ విషయాన్ని ఎలా తీసుకుంటున్నాము, దాని ప్రతి అర్థం ఎలా తీసుకుంటున్నాం, దానికి అనువాదం ఎలా చెప్తున్నాము, దానికి భాష్యం ఇప్పుడు చెప్తాం. అయ్యో నీకు తెలియదు, ఇది జరిగింది, ఇప్పుడు జరిగింది, అప్పుడు ఏం జరిగిందో తెలుసా అని చెప్పి ఒక పెద్ద భాష్యం ఇస్తాం అనమాట. సో ఈ రెండు ఇంటర్లింక్డ్ అనమాట. ఇంకా ఇంకా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎందుకు సహించాలి అని అంటే, మనం చేసే ప్రతి చర్య ఎవరికి తెలిసినా, ఎవరు చూసినా, ఎవరు చూడకపోయినా ఒకరు మాత్రం ఎప్పుడు చూస్తూనే ఉంటారు.
భగవాన్ ఎవరు మాతాజీ? శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడు. ఆయన పెద్ద CCTV అన్నమాట. ఎందుకు అంటే మనం ఈ ఫైనల్ గా మన ధ్యేయం ఏంటి? మనం ఎవరిని మెప్పించాలి? భగవంతుడు మాతాజీ. కృష్ణుడినే మరి మెప్పించాలి. అలాంటి కృష్ణుడు మనం ఏం చేస్తున్నామో, మనం ఈ లైఫ్ లో, మన లైఫ్ స్పాన్ లో, మన జీవిత కాలంలో మనం ఏం చేస్తున్నామో అన్ని ప్రతి సెకండ్ కూడా ఆయన ఎప్పుడు కూడా మిస్ అవ్వరు. అలాంటి మనం ఏం చేస్తున్నామో ఏ విధంగా చూపించి ఆయన మెప్పు పొందుతాం. ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు. మనం షాప్ కి, ఒక పెద్ద శారీ షాప్ కి వెళ్ళాం అనుకుందాం. మాతాజీస్ అండ్ ప్రభుజీస్ కి జనరల్ గా పెద్ద షాపింగ్ చేయరేమో, అండ్ మన మాతాజీస్ మాత్రం తప్పకుండా చేస్తాం. ఒక్కొక్క షాప్ లో ఎలా అవుతుందంటే 10, 20, 30 చీరలు తీపించిన ఒక్క చీర కూడా మనకి నచ్చదు. సరే, మనం వచ్చేసేటప్పుడు మనకి ఎవరైతే చూపించారో ఆ సేల్స్ పర్సన్, ఇన్ని తీపిచ్చావు, ఒకటన్నా తీసుకున్నావా నువ్వు అని అంటారా? లేకపోతే నవ్వుతూ అయ్యో లేవా అండి, సరే ఇప్పుడు మీ మ్యాచ్ అవ్వలేదు, ఇంకో సెక్షన్ లో ఏదన్నా చూస్తారా అని అడుగుతారు. అవునా కదా? ఎందుకు అంత అలా నవ్వుతూ మాట్లాడతారు? అంటే మళ్ళీ వాళ్ళు షాప్ కి రావాలి కదా మాతాజీ. అది ఒక కారణము. వాళ్ళ ఓనర్ వాళ్ళు చేసే ప్రవర్తన చూస్తూనే ఉంటారు అక్కడ నుంచి. అవునా కదా మాతాజీ? సో ఆయన ఓనర్ చూస్తూ ఉంటాడు కాబట్టి అయినా సరే వాళ్ళకి అయిష్టమైనా సరే అయిష్టంగా మాట్లాడరు అనమాట. అర్థమవుతుందా? అందుకని మనం ఏం చూసుకోవాలి అంటే, ఒక మంచి ఆరోగ్యంగా మన శరీరం ఉండాలి అంటే మనకి మంచి మనస్సు ఉండాలి. అందుకే ఇంగ్లీష్ లో మంచి ప్రోవర్బ్ ఉంది, హెల్దీ బాడీ ఉండాలి అంటే హెల్దీ మైండ్ ఉండాలి. హెల్దీ మైండ్ ఉండాలంటే ప్లీజ్ డోంట్ మైండ్ ఏం జరుగుతున్నా కూడా. సింపుల్ గా మనం ఏం చేయాలి అంటే క్షమించండి, మర్చిపోండి. ఇలా క్షమించకుండా మర్చిపోకుండా ఉన్నాం అనుకోండి, ఏం జరుగుతుంది మన మనసులో? యుద్ధం జరుగుతుంది. అదే భాష రిపీట్ అవుతుందా లేదా మాతది? అదే అనువాదం, అదే మాటలు రిపీట్ రిపీట్ అదే అవుతూ మాటలు. ఉంటే మనకి భాష ఎప్పుడైతే పెరిగిపోతుందో ఇంకో దానికి ప్లేస్ ఉంటుందా? ఎవరిని కూర్చోబెట్టాలి మన మనసులో? శ్రీకృష్ణ వాళ్ళని కూర్చోబెట్టి వీటన్నిటితో ఎప్పుడైతే మీరు నింపేస్తారో, మనం నింపుదాం అనుకుంటున్న మనిషికి చోటు ఉంటుందా? ఉండదు మాతాజీ. ఉండదు. ఉండదు మాతాజీ. సో మనం ఏం చేయాలి? ముందు అవతల వ్యక్తులు, మనుషులు ప్రవర్తించే దానికి కారణం తెలియదు మనకి. ఇంకొకటి, అన్నిటికంటే పెద్ద శత్రువు మన లోపలే ఉంటుంది. మనం చేసే ప్రతి చర్య కూడా ఎవరు గమనిస్తున్నారు? శ్రీకృష్ణ పరమాత్మ వారు గమనిస్తున్నారు. అదే కాకుండా ఇంకోటి మనం ఏం తెలియాలి అంటే, ప్రతి బంధము మనకి ఇంపార్టెంటే. అవునా కదా మాతాజీ? మనము ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నందుకు మన ఫ్యామిలీతో పాటు అన్నిటికంటే మనము ఈ ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే భక్తుల మధ్య బంధాలు కూడా ఇంపార్టెంటే. అందుకనే మనం ఎప్పుడు కూడా సత్సంగంలో ఉండండి, గురువులతో ఉండండి, గురువు చెప్పింది చేయండి అని అంటూ ఉంటాం. ఆ రిలేషన్ మంచిగా ఉంటేనే గురువు చెప్పింది చేయడానికి మనము ఇష్టం చూపిస్తాం. అవునా కాదా? మన పిల్లలు మనం చెప్పిన మాట ఎందుకు వింటారు? ఈ మాట వింటే అమ్మ నాకు అది ఇస్తుంది, నాన్న మాట వింటే నాన్న ఇంకా మంచి చాలా చాలా నాకు కొనిస్తారు. వాళ్ళు బంధానికి ఇంపార్టెంట్ కాదు, వాళ్ళ నుంచి వచ్చే రిటర్న్ అన్నమాట, రెసిప్రొకేషన్. వాళ్ళ నుంచి తిరిగి మనం పొందేది కూడా దృష్టిలో పెట్టుకుంటే అది స్వార్థమే అయినప్పటికీ కూడా మన ఫైనల్ గోల్ అది. కాబట్టి ఖచ్చితంగా మనకి బంధాలు కూడా ఇంపార్టెంట్ ఈ ఆధ్యాత్మికంలో. అండ్ ఇంకొకటి మనం చెప్పొచ్చు, ఇంకో కారణం ఏమనవచ్చు, మనం ఎవరి యొక్క పిల్లలము? అంటే ఇప్పుడు మనము భక్తిలోకి రాకముందు భౌతికంగా నువ్వు ఎవరు అంటే, నేను పలానా వాళ్ళ పిల్లని, లేదా పలానా వాళ్ళ కూతుర్ని, పలానా వాళ్ళ కొడుకుని అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి గనక సంఘంలో పేరు ప్రతిష్టలు కలిగిన వాళ్ళైతే, ఓ వాళ్ళ వాళ్ళ అబ్బాయివా, వాళ్ళ అమ్మాయివా అని ఒక గౌరవంతో పలుకుతారా లేదా? అవును మాతాజీ. అదే విధంగా దేవాది దేవుడైన శ్రీకృష్ణ పరమాత్మని యొక్క రిప్రజెంటేటివ్ మమయ వంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్ష్టాని ఇంద్రియాని ప్రకృతి స్థాని కర్షతి, వీళ్ళందరూ కూడా నా యొక్క అంశాలే అని చెప్పారు ఆయన 15వ చాప్టర్ లో. అలాంటి పిల్లలమైన మనము ఈ కంటెమాల వేసుకొని, ఈ తిలక్ పెట్టుకొని ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నాము? మనల్ని చూడంగానే ఎవరు అనుకుంటారు? కృష్ణుడి యొక్క ప్రతినిధిగా అనుకుంటారు. అవునా కాదా? అలాంటి మనము ఇలాంటి వాటిల్లో అంటే ఇచ్చి మోసం చేయడంలో గాని, అపనిందల పాలు చేయడంలో గాని, చంపేయటంత పని చేసినా గాని వెంటనే ఏమంటారు? నువ్వు అసలు భక్తులవేనా? నువ్వు కృష్ణుడి యొక్క పిల్లలవేనా? నువ్వు కృష్ణుడి యొక్క అంశాన్ని చెప్తున్నావు, నువ్వే ఇలా ప్రవర్తిస్తున్నావు అని అంటారా లేదా? కాబట్టి మనం ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నాము, మనం ఎవరి ప్రతినిధులుగా ఉంటున్నాము అనేది కూడా
మనం దృష్టిలో పెట్టుకొని మనం మెలగాలి. ఇంకోటి గుర్తుపెట్టచ్చు, మనకి భక్తులకి అభక్తులకి మెయిన్ డిఫరెన్స్ ఏంటి మాతాజీ ప్రభుజీ? భక్తుడికి అభక్తుడికి తేడా. భక్తి భక్తి తెలుస్తుంది మనకి, భక్తి చేయాలని ఎలా తెలుస్తుంది? జ్ఞానం. జ్ఞానం ద్వారా అభక్తులు జ్ఞానం ఎప్పుడు ద్వారా అజ్ఞానంలో ఉంటారు, మనం జ్ఞానంలో ఉంటాము కాబట్టి ఆ జ్ఞానం ద్వారా మనము ఆధ్యాత్మికంగా పురోగతి చెంది ఉంటాము కాబట్టి మనము ఇవన్నీ కూడా సహించగలుగుతాము. ఆఖరికి మనకు ఆ జ్ఞానం కూడా లేదనుకోండి, భక్తులైనా సరే ఫైనల్ గా ఒకటి అంటాం, ఏది జరుగుతున్నా ఏమంటాం మాతాజీ? నా కర్మ అంటామా లేదా మాతాజీ? Yes, మాతాజీ. ఎందుకు అంటే రూప గోస్వామి చాలా మంచిగా చెప్తారు ఏంటంటే, ప్రపంచంలో ఉన్న మనుషులందరూ చాలా మంచోళ్లే, వాళ్ళు నాతో ఎందుకు చెడుగా ప్రవర్తిస్తున్నారు అంటే అది నా కర్మ. నా కర్మ. చూసారు, అంత రూప గోస్వామి అంత ఉన్నతంగా ఆలోచించకపోయినా సింపుల్ గా ఇది అనుకోవచ్చు, నా కర్మ ఇప్పుడు ఇలా ఉంది కాబట్టి ఇలా జరుగుతుంది. లేదనుకోండి, ఇంకా మనం భక్తిలో మునిగిపోతే అప్పుడు ఒకటే అంటాం, ఏమంటాం? కృష్ణ ఇలా అనుకున్నారు, కృష్ణ ఇది ప్లాన్ చేశారు, కృష్ణ ఇది కావాలనుకున్నారు. సో ఏది జరుగుతున్నా ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, ఏ సంఘటన జరుగుతున్నా ఏది మనకి జరుగుతున్నా అది ఒక లెటర్, ఒక పత్రం. ఎవరు సైన్ చేస్తారు? అది శ్రీకృష్ణ పరమాత్ముడు. అలాంటి ఒకటి జరగాలి అని శ్రీకృష్ణ పరమాత్ముల వారే అనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా నేను దాన్ని సహించాలి. అర్థమైందా మాతాజీ ప్రభు? ఇలా తీసుకుంటూ ఉంటే చాలా చాలా ఉంటాయి అన్నమాట మనకి, సింపుల్ ఎగ్జాంపుల్స్. సో అందుకనే ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే మనం అసలు ఇంకొకరిని ఎందుకు సహించాలి? ఫస్ట్ థింగ్, మనం 15వ చాప్టర్ లో చెప్పినట్టు మమే వాంసో జీవలోకి, మనందరం కూడా కృష్ణుడి యొక్క అంశలే. ఆయనకి సుముఖంగా వెళ్ళకుండా విముఖం అవటం వల్ల ఇంద్రియ సుఖం కోసం మనం విడిపడి ఇటు వచ్చేసాం, అవునా కదా? ఇటు వచ్చినా సరే మనం భక్తిలో ఎంతో కొంత పురోగతి లేదా కష్టపడుతున్నాం అని చెప్పి కృష్ణుడు ఎప్పుడైనా సరే మన యందు ప్రేమ తగ్గించుకున్నాడా? చాలా సింపుల్ గా ఎగ్జాంపుల్, మనం ఒక అడుగు వేస్తే ఆయన మన వైపు 100 అడుగులు వేస్తారు, అవునా కదా? అవును మాతాజీ. సో మనం ఎందుకు సహించాలి? ఇంత పాపాత్ములైన మనల్ని కృష్ణ సహిస్తున్నారు కదా, అందరూ నా Yes, పిల్లలే అని మాతాజీ. అంటున్నారు, అవునా కదా? ఇంకా మీరు సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆయన ముక్తి అనేది భక్తి చేసే వాళ్ళకే ఇచ్చారా? అభక్తులకి ఇవ్వలేదా? కంసుడికి ఇవ్వలేదా? శిశుపాలుడికి ఇవ్వలేదా? ఇచ్చారు కదా. రాక్షసులైన వాళ్ళందరూ యందు కూడా ఆయన కృప చూపించారా లేదా? అలాంటి అవును ఆయనే మాతాజీ. మనందరినీ సహిస్తున్నప్పుడు మనం ఇంత తక్కువ మందిని మనం సహించలేమా? సో మీరు అనొచ్చు, అమ్మో ఎప్పుడు ఇంకా ఇలాగా సహిస్తూనే వెళ్తూనే ఉండాలంటే ప్రతి దానికి ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా మనము, ఇంకా ఈజీగా చెప్పాలి అంటే, మనము ఆ లైన్ దాటకుండా మనకి గనక భౌతికంగా మనము ఖచ్చితంగా హాని జరుగుతుంది అని మనకు అనిపించినప్పుడు ఖచ్చితంగా ప్రతిస్పందించవచ్చు. ఏదైతే చెప్పానో హెల్దీ బాడీ ఉంచుకోవాలి, హెల్దీ మైండ్ ఉంచుకోవాలి, భావోద్వేగాలకి లోనవ్వకూడదు. అంటే ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఇప్పుడు మన భక్తి ఎలా ఉండాలి అంటే, ఒక మంచి పర్టికులర్ టెంపరేచర్ లో పర్టికులర్ స్థాయిలో ఉంచుకోవాలి. అంటే సింపుల్ ఎగ్జాంపుల్, ఒక ఐస్ క్రీమ్ తీసుకుందాం మాతాజీ, అది ఒక టెంపరేచర్ లో ఉన్నప్పుడు మాత్రమే ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది, అవునా కదా? ఆ టెంపరేచర్ తక్కువైనా ఎక్కువైనా సరే ఐస్ క్రీమ్ లాగా ఉంటుందా మాతాజీ ప్రభుజీ? ఉండదు మాతాజీ. ఉండదు మాతాజీ. అయిపోతుంది. మన కరిగిపోతుంది. చేతన కూడా దృఢంగా స్థిరంగా ఉండాలి అంటే, మనము చాలా శ్రద్ధతో ప్రశాంతంగా నామజపం చెయ్యాలి అంటే మనము కూడా ఒక స్టేబిలైజ్డ్ కండిషన్ కి రావాలన్నమాట. అది ఎలాగా అంటే, కొబ్బరికాయతో పోలుస్తారు ఒక భక్తుణ్ణి. బయటకి చాలా కరుకుగా ఉన్నా సరే లోపల శుతిమెత్తనంగా ఉండాలి. అంటే ఏంటంటే, మన యొక్క బలం ఏదైతే మన ఫైనల్ సంకల్పం ఏదైతే ఉందో సూత్రము చాలా బలంగా ఉండాలి, దృఢంగా ఉండాలి. మన వ్యవహారం మిగతా వాళ్ళతో, మన తోటి వాళ్ళతో మృదువుగా ఉండాలి. మన సంభాషణ, మనం ఏదైతే సంభాషణ చేస్తున్నామో దాని పరిణతి తెలిసినప్పుడు మాత్రమే మనం సంభాషించడానికి కూర్చోవాలి.
అర్థమవుతుందా మాతేష్? మనం ఏదైతే నమ్ముతున్నామో ఇది ఫాలో అవ్వండి, అది బలంగా చెప్పగలగాలి ఆ సూత్రాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ 4 రెగ్యులేటెడ్ ప్రిన్సిపల్స్ అని అంటాం, దానికి మనం కారణాలు చెప్తామా లేదా, ఎందుకు అవి ఫాలో అవుతున్నామని, అవునా కదా? అలాగే మనం వేరే వాళ్ళతో వ్యవహరించేటప్పుడు మృదు స్వభావములై ప్రవర్తించాలి. అలాగే మనం ఏదైనా సంభాషిస్తున్నప్పుడు ఆ టాపిక్ మీద గాని ఆ ఇన్సిడెంట్ మీద గాని మనకి పరిణతి ఉంటేనే మనం మాట్లాడాలి. సో మనం ఏం చెప్పాలంటే ఇంకా సింపుల్ గా ప్రతి సిచ్యుయేషన్ లో కూడా మనం పాజిటివ్ గా ఉండాలి. పాజిటివ్ గా ఉంటేనే అప్పుడు మనకి ఈ సహించడం అనేది ఒక సేఫ్ ఆప్షన్ అవుతుంది అనమాట. అది కూడా ఈ సహించడం అనేది ఎంతవరకు ఎప్పుడు సహించాలి అనే జ్ఞానం కలిగి ఉండాలి. అర్థమైందా మాతేశ ప్రభు? సో అందుకనే మనం ఏం చెప్తాము అంటే ఈ కోపతాపాలు, ఈ ఈగోలు ఏమీ పెట్టుకోవద్దు. పెట్టుకుంటే గనక హరికి బదులు మన మనసులో అంతా కూడా ఏముంటాయంటే కోపతాపాలే ఉంటాయి. ఆ కోపతాపాలు తీసేయడానికే మనము అన్నిటికైనా ఉత్తమైన పురుషుడు పురుషోత్తముడిని ఎప్పుడు కూడా మన మనసులో పెట్టుకుంటే ఎంతవరకు టాలరేట్ చేయాలి అనే జ్ఞానం కలిగి భక్తి చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మనము సహించుకోగలుగుతాము అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ ప్రభుజీ. చాలా ఎక్కువైంది క్లాస్ ఇవాళ, క్షమించాలి ఎక్కువ సమయం తీసుకున్నందుకు. సో లేదు మాతాజీ. ఏమైనా తెలిసి తెలియక తీసుకున్న ఎగ్జాంపుల్స్ వల్ల మీరు మీ మనసు చెప్పేది నొప్పి ఎక్కువ ఉంటే మాతాజీ. మాతాజీ మీరు క్షమించండి. చెప్పేదే ఎక్కువ మాతాజీ, మేము వినేది ఏముంది మాతాజీ. మా కొరకు ఇంతగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా ఉన్నారు. చాలా బాగా చెప్పారు మాతాజీ. మనం చైతన్యాన్ని ఎట్లా హరే కృష్ణ మాతాజీ. నిలుపుకోవాలి. శ్రీ కృష్ణ హరే కృష్ణ మాతాజీ. సో మాతాజీ. బాగా చెప్పినారు మాతాజీ. ఏదన్నా విషయం మీకు అర్థమైందంటే అది గురు కృష్ణ వైష్ణవ కృపనే. ఏదన్నా తెలిసి తెలియక తప్పులు చెప్తే అది నా జ్ఞానమే కానీ గురువులది మాత్రం కాదు. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. స్వాంచాక హరే కృష్ణ మాతాజీ. కల్పతరుభ్యస్య కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ బృంద की जय, समावेत भक्त बृंद की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, निताय गौर हरि हरि बोल. హరే కృష్ణ మాతాజీ.